రీసెంట్‌గా నేను ఒక ఇన్సిడెంట్ విన్నాను సార్. ఒక లేడీకి హార్ట్‌కి సంబంధించిన టెస్ట్‌లన్నీ చేశారు. ఆల్రెడీ తనకి 2 టైమ్స్ స్ట్రోక్ వచ్చిందంట. గుండెపోటు అనేది కొంతమందిలో సైలెంట్‌గా కూడా జరుగుతుంది. దాన్ని సైలెంట్ అటాక్ అంటాం. మామూలుగా కార్డియాక్ అరెస్ట్ అందరిలో ఒకేలాగా ఉంటుందా? సింప్టమ్స్ ఎలా ఉంటాయి సార్? సో ఇప్పుడు మీరు ఒకటి మాట అన్నారు, కార్డియాక్ అరెస్ట్. యెస్. సో కార్డియాక్ అరెస్ట్‌కి, హార్ట్ అటాక్‌కి రెండిటికి చాలా వ్యత్యాసం ఉంది. కార్డియాక్ అరెస్ట్ వేరు, హార్ట్ అటాక్ వేరు. ఈ హెల్త్ చెకప్స్ అనేవి ఎన్ని ఇయర్స్‌కి ఒకసారి అలా చేయించుకోవాలి సార్? వాస్తవానికి హెల్త్ చెక్ అనేది బ్లడ్స్ని హెల్త్ చెక్ అంటూ ఉంటారు తెలియక. ఈ బ్లడ్ టెస్ట్లు హెల్త్ చెక్ కింద రావు. హెల్త్ చెక్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ డ్రింకింగ్ వైన్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. Keto diet, it is good for heart. Sleep deprivation can increase the heart disease. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రూప. ఈరోజు మనతో పాటు ఉన్నారు కార్డియాలజీలో 25 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికాంత్ గారు ఇన్ అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మోస్ట్ కామన్గా కార్డియాలజీకి సంబంధించి, మన గుండెకి సంబంధించి మీరు ఎక్కువగా వినే డిసీజెస్ ఏంటి? మామూలుగా అందరికీ వచ్చే డిసీజెస్ ఎలాంటి డిసీజెస్ వస్తాయి సార్? ఎక్కువగా మనం చూడటం గుండెపోటు అనేది మోస్ట్ కామన్గా చూస్తాం. ఓకే సార్. అంటే సంఖ్యలో తీసుకున్నట్టయితే చాలా ఎక్కువ. మ్మ్. ఎస్పెషల్లీ పెద్దవాళ్ళలో ఇది ఎక్కువగా చూస్తూ ఉంటాం, మగవాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాం. మ్మ్. అంటే ఆడవాళ్ళతో కంపేర్ చేస్తే మగవాళ్ళలో ఎక్కువ. సో గుండెకి సంబంధించిన వ్యాధుల్లో గుండెపోటు అధికంగా చూసే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా కూడా ఉంటాయి, బట్ ఇది చాలా ఎక్కువగా చూస్తాం. ఇప్పుడు మామూలుగా గుండెపోటు కాకుండా ఇంకా ఎక్కువ ఎలాంటివి వింటుంటాం సార్? కార్డియోమైపతి అని ఇంకోటి చాలా కామన్గా ఉంటుంది. కార్డియోమైపతి అంటే గుండె కండ వెడల్పై బలహీనపడటం. ఓకే. సో కార్డియోమైపతి నెక్స్ట్ ఎక్కువగా చూస్తాము. ఇవి కాకుండా మీకు ఆ, గుండెలో ఇంకా చెప్పాలి అంటే చిన్నతనం నుంచి ఉన్న జబ్బులు ఉంటాయి పిల్లల్లో. అవి పిల్లప్పుడు తెలియకుండా, అంటే పెరిగిపోతారు, చక్కగా మామూలుగా ఉంటారు, కానీ అడల్ట్లో తెలుస్తాయి అన్నమాట. పెద్ద అయ్యాక అనుకోకుండా బాధతో అవ్వచ్చు, బాధ లేకుండా హెల్త్ చెక్స్లో అవ్వచ్చు. సో పుట్టుకతో ఉన్న వ్యాధులు కూడా కొన్ని బయటపడతాయి. రంధ్రాలు అవ్వచ్చు, కవాటాల మూతబడి స్టినోసిస్ అంటాం, లేదా కవాటాల ఇన్సఫిషియన్సీ, రిగజిటేషన్ అంటాం. ఇలా రకరకాలుగా విఎస్డి, ఏఎస్డి, పీడిఏ అని రంధ్రాలు గుండెల్లో, ఇవన్నీ కూడా బయటపడుతూ ఉంటాయి. నేను చెప్పినట్టుగా గుండెపోటు మొదలైతే ఎక్కువగా చూస్తే నెక్స్ట్ మీరు కార్డియోమైపతి చూస్తే, ఆ తర్వాత ఇంకా అనేకమైన వ్యాధులు ఉంటాయి. ఈ అడల్ట్ కంజెనిటల్ హార్ట్ డిసీజ్ కూడా చూడటం జరుగుతుంది. ఇవి కాకుండా మీకు ఎరిథ్మియాస్ అని ఉంటాయి. ఎరిథ్మియాస్ అంటే మీకు గుండె ఇర్రెగ్యులర్గా కొట్టుకోవడం, ఓకే. గుండె హార్ట్ బీట్. ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్, ర్యాపిడ్ హార్ట్ బీట్ అంటే రెండు రకాలు ఉంటాయండి. వీటిని ఎరిథ్మియా అంటాం. దీన్ని ఓకే సార్. రిథమ్ అంటే తాళం, ఎరిథ్మియా అంటే తాళం తప్పి. మ్మ్. సో ఈ ఎరిథ్మియా అనేది తాళం తప్పి కొట్టుకోవటం అనేది వేగంతో సంబంధించి ఉంటుంది, తాళం తప్పి కూడా ఉంటుంది. అంటే మీకు కొంతమందికి వేగం విషయంలో మామూలుగా మనం ఇన్అప్రోప్రియేట్, అంటే మనం పరిగెడితే గుండె పరిగెడుతుంది, ఓకే. సో వేగం పెరుగుతుంది గుండెకి. నిద్రపోతే వేగం తగ్గుతుంది. మ్మ్. సో నిద్రలో కొంతమందికి 30-40 హార్ట్ రేట్స్ కూడా ఉంటాయి. అదేం ప్రమాదం కాదు, అది నార్మల్. ఓకే. అలాగా మనం పరిగెట్టామనుకోండి స్పీడ్గా, చాలా విపరీతమైన వేగంతో పరిగెట్టినప్పుడు మీ గుండె వేగంగా కొట్టుకొని 180 కూడా పోతుంది, 170-180 కూడా పోవచ్చు. ఓకే. సో అది వ్యాధి కాదు, ఇది అప్రోప్రియేట్నెస్. అలా కాకుండా మీరు ఎరిథ్మియా అని నేను ఏదైతే అన్నానో ఇన్అప్రోప్రియేట్ అంటే మీరు పడుకొని ఉన్నప్పుడు లేదా ఏమి చేయకుండా ఉన్నప్పుడు మీ మీ గుండె వేగంగా పరిగెట్టడం అనేది ఇన్అప్రోప్రియేట్. సో ఓకే. దీంట్లో కూడా తాళం తప్పి తాళంతో కూడా ఉంటుంది, తాళంతో ఉండటం కూడా ఉంటుంది, తాళం తప్పి కూడా ఉంటుంది. సో దీన్ని ఫైనల్గా ఎరిథ్మియా అంటాం. సో ఇలాంటి డిసీజెస్ కూడా ఉంటాయి. ఓకే. ఇవి కాకుండా గుండెకి పైన కవర్ ఉంటుంది. ఈ కవర్ని మీరు పెరికార్డియం అంటారు. పెరికార్డియం సంబంధించిన వ్యాధులు ఉంటాయి. పెరికార్డైటిస్ అంటాము, కన్స్ట్రిక్టివ్ పెరికార్డిస్ అంటాం, పెరికార్డియల్ ఎఫ్యూజన్ అంటాము. సో ఇలాంటి గుండె కవర్కి ఉండే వ్యాధులు ఉంటాయి. తర్వాత గుండె గదుల గురించి మాట్లాడుకున్నప్పుడు గుండె బెడల్పై బలహీనం అని కార్డియోమైపతి అని చెప్పాను కదా. ఇలా కాకుండా గుండె గదుల నుంచి భారాలు ఏవైతే ఉంటాయో వాటిని కవాటాలు అంటాం, వాల్వ్స్ అంటాం. సో చాలామంది వాల్వ్స్ని తప్పుగా రక్తనాళాలని వాల్వ్లు అంటం జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది.
అంటే ఓకే. అందరు వాల్వులు బ్లాక్ అయ్యి బైపాస్ చేశారు, అవును సార్. స్టెంట్ వింటూ పెట్టారు అంటూ ఉంటాం. ఉంటారు. హ్మ్. సో ఇవి యాక్చువల్గా వాల్వులు కావు, అవి ధమనులు. హుహు. ధమనులు బ్లాక్ అయినప్పుడు బైపాస్ సర్జరీ కానీ స్టెంట్ కానీ అమర్చడం జరుగుతుంది. ఓకే. బైపాస్ సర్జరీ చేయటం కానీ స్టెంట్ అమర్చడం కానీ జరుగుతుంది. ఓకే. సో ఇది ఈ వ్యాధి ధమనులకు సంబంధించిన వ్యాధి. హ్మ్. అలాగా కవాటాలకు సంబంధించిన వ్యాధి మీకు అయోటిక్ వాల్వ్ స్టినోసిస్ అని, మైట్రల్ వాల్వ్ స్టినోసిస్ అని, పల్మరీ స్టినోసిస్ అని, ట్రైకస్పిడ్ వాల్వ్ డిసీజ్ అని కూడా ఉంటాయి. సో వీటిల్లో ఇప్పుడు ప్రత్యేకంగా ఎక్కువగా మేము స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్ ఇంటర్వెన్షన్స్ అంటాము. స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్ ఇంటర్వెన్షన్స్ అంటే ఇది కొత్తగా ఈ మధ్య పుంజుకుంది. అంటే అందరికీ ఎక్స్పర్టీస్ పెరిగింది. డిసీజ్ ఐడెంటిఫై అయ్యి ఇంతకుముందు రోజుల్లో దీనికి కోత కోసి అంటే గుండె ఓకే. మన చెస్ట్ని కోసి సిటీ సర్జన్, కార్డియోవాస్కులర్ సర్జన్ గుండెని కూడా ఓపెన్ చేసి అక్కడ కవాటాన్ని అమర్చడం జరుగుతుండేది. సో ఇప్పుడు కొత్తగా మనం స్ట్రక్చరల్ హార్ట్ ఇంటర్వెన్షన్స్ అని మొదలు అంటే పెట్టడం జరిగింది. మార్చడము అంటే ఎలా సార్? రీప్లేస్ చేయడమా? లేకపోతే రీప్లేస్మెంట్. రీప్లేస్ కంప్లీట్‌గా. సో రీప్లేస్మెంట్ అంటాం దాన్ని. మైట్రల్ వాల్వ్ రిప్లేస్మెంట్, అయోటిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ అని ఉంటాయి. ఇవి మెకానికల్ వాల్వ్స్ అంటే మీకు స్టీల్ వాల్వ్స్, ఓకే. మెకానికల్ వాల్వ్స్ ఉంటాయి. లేదా జంతువు వాల్వ్స్ అంటే ఓకే. ఆవు నుంచి కానీ లేదా పంది నుంచి కానీ, పిగ్, పోర్సైన్, బోవైన్ అంటాం. వీటి నుంచి వచ్చిన వాటి పెరికార్డియంతో తయారైన అంటే గుండె కవరింగ్తో తయారైన కవాటాలు ఉంటాయి. వాటిని అమర్చడం జరుగుతుంది. సో ఇవి ఇంతకుముందు సిటీ సర్జన్ చేసేవాళ్ళు ఇప్పుడు కూడా చేస్తారు. కానీ ఇప్పుడు వీటిని అత్యాధునికంగా కార్డియాలజిస్ట్ చేసే విధంగా, అంటే కోత లేకుండా ఇలా కొయ్యకుండా తొడల గుండా, అంటే మన గ్రాయిన్ నుంచి ఓకే. ఫిమరల్ ఆర్టరీ అని ఉంటుంది, ధమని, పెద్ద ధమని, దాని గుండా మనం వెళ్ళి గుండెలో కవాటాలని మార్చడం కూడా చేయటం జరుగుతుంది. దీన్ని టావీ అంటే ట్రాన్స్కాథెటర్ అయోటిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ అని, స్ట్రక్చరల్గా మైట్రల్ వాల్ రిప్లేస్మెంట్, ట్రాన్స్కాథెటర్ మైట్రల్ వాల్ రిప్లేస్మెంట్, టీఎంబీఆర్ అని. సో ఇవన్నీ కూడా వీటిల్లో చేయటం జరుగుతుంది. సో ఇవి మెల్లగా అట్లీస్ట్ ఎస్పెషల్లీ వయసు పైబడ్డ వాళ్ళల్లో, ఫిట్నెస్ తక్కువ ఉన్న వాళ్ళల్లో, ఏది సర్జికల్ ఫిట్నెస్, సర్జరీ తట్టుకోలేని పరిస్థితులు ఉన్న వాళ్ళల్లో కార్డియాక్ సర్జన్ కాకుండా కార్డియాలజిస్ట్ చేసే విధంగా ఈ ప్రక్రియలు కొత్తగా వచ్చాయి. సో మీరు అడిగిన ప్రశ్నకు నేను చెప్పాలంటే గుండెపోటు నుంచి మొదలై కవాటాల వ్యాధి, ఎరిథ్మియా, తాళం తప్పి కొట్టుకోవటం, గుండె పొరకి సంబంధించిన హార్ట్ డిసీజ్. ఇవన్నీ కూడా. ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్ అంటే ఒక రకంగా గుండెపోటుకి సంబంధించిన వ్యాధి. ఓకే. కాకపోతే గుండెపోటు అనేది ఎమర్జెన్సీ. గుండెపోటు కాకుండా గుండె నొప్పి వచ్చి లేదా సైలెంట్గా కూడా ఓకే. ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్ అనేది ఉంటుంది. సార్, ఇప్పుడు మీరు అన్నట్టు గుండెపోటు ఇదేంటంటే ఎక్కడ చూసినా న్యూస్ ఛానల్స్‌లో, టీవీలో ఎక్కడ పడితే అక్కడ రెగ్యులర్‌గా ఒక కామన్ వర్డ్ అయిపోయింది గుండెపోటు. అండ్ మనం చూస్తే డేటా కూడా ప్రీవియస్ కంటే ఇప్పుడు పర్ ఇయర్ 7 లాక్స్ కార్డియాక్ అరెస్ట్ కేసెస్ అవుతున్నాయి. అసలు రీజన్ ఏంటి సార్? రీజన్ యాక్చువల్గా మీరు అన్నది పెరుగుతుంది ఎవ్రీ ఇయర్ అనే మాట వాడారు. ఓవరాల్గా సౌత్ ఈస్ట్ ఏషియాలో మీరు తీసుకున్నట్టయితే వెస్టర్న్ కంట్రీస్తో కంపేర్ చేస్తే మనకి పర్టికులర్ జీన్స్ ఉన్నాయి ఈ సౌత్ ఈస్ట్ ఏషియాలో. ఈ జీన్స్ ససెప్టబిలిటీ కంపారిటివ్గా మన బాడీ తత్వం, మనం ఒక రకంగా చెప్పాలంటే మీరు సినిమాల్లో అన్నట్టు బ్రహ్మానందం అన్నట్టు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అంటారు చూడండి, ఆ రకమైన డిఫెక్ట్ మన జీన్స్లో ఉంది. అంటే నేను చెప్పేది మన పేరెంట్స్ అని కాదు, ఓవరాల్గా సౌత్ ఈస్ట్ ఏషియన్స్లో ఈ జీన్స్ ఉన్నాయి. ఈ జీన్స్ ససెప్టబిలిటీ వల్ల మనకి కంపారిటివ్గా వెస్టర్నర్స్తో కంపేర్ చేస్తే త్వరగా గుండెపోట్లు రావటం, ఎక్కువగా రావటం చూడటం జరుగుతుంది. అంటే ఎస్పెషల్లీ నేను చెప్పినట్టు సౌత్ ఇండియన్స్, చైనీస్, వీళ్ళల్లో ఎక్కువగా చూడటం జరుగుతుంది. అయితే దీనికి మీరు కారణాలు ఏమిటి అని అడిగినట్టయితే, ఫస్ట్ నేను అన్నట్టు ససెప్టబిలిటీ అంటే అది ఇక మన తయారీలో ఉన్న తప్పిదం. ఆ తప్పిదం అనేది ఎందుకు ఏమిటి అనేది మనం చెప్పలేము. సో ఇది బర్త్. సో మనకు ఆ జీన్ ఉంటుంది, ఆ ససెప్టబిలిటీ ఉంటుంది. సో అది కంపారిటివ్గా, అంటే అందరికీ ఉంది అని కాదు, వెస్టర్న్ కంట్రీస్తో కంపేర్ చేస్తే మనకి ఎక్కువ. ఒకటి ఫస్ట్ పాయింట్. సో ఆ విధంగా మనం వాళ్ళకంటే జాగ్రత్తగా ఉండాలి. సో దీని తర్వాత కారణాలు మీరు అడిగినట్టయితే, కారణాల కంటే మేము రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. కారణానికి రిస్క్ ఫ్యాక్టర్స్కి డిఫరెన్స్ ఉందండి. కారణం అనేది కాజ్ అంటాం,
కాజ్ ఎగ్జాంపుల్ మీరు ఆ, ఒక ఘాటు పడింది ఇక్కడ గట్టిగా. దేనివల్ల పడింది అంటే కత్తి గీసుకుంది, లేకపోతే ఎవరో ఆ, ఒక పెన్ను పెట్టి గట్టి గీశారు, ఏదో అలా అన్నప్పుడు ఘాటు పడింది అన్నారు అనుకోండి. ఆ కారణం ఏమిటి? ఆ కత్తి పెట్టి గీయటం వేరు. సో ఇది కారణం. రిస్క్ ఫ్యాక్టర్ వేరు. రిస్క్ ఫ్యాక్టర్ అంటే నీకు దీనివల్ల అని చెప్పలేవు. ఓకే. అంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇది ఇది కొంచెం కంట్రిబ్యూషన్, ఇది కొంచెం కంట్రిబ్యూషన్ ఉండి ఉండొచ్చు అని డైరెక్ట్గా కారణం కావన్నమాట. సో అలాంటివి చాలా ఈ గుండెపోటుకి సంబంధించిన వ్యాధుల్లో చూడటం జరుగుతుంది. అవి ఏమిటి అంటే మధుమేహం, డయాబెటీస్, ఓకే. హైపర్ టెన్షన్, రక్తపోటు, ఓకే. ధూమపానం, టొబాకో. అంటే ఈ టొబాకో, ధూమపానం అంటే స్మోకింగ్ అవ్వచ్చు, టొబాకో చీవింగ్ అవ్వచ్చు, స్నిఫింగ్ అవ్వచ్చు, ముక్కులోకి లాగటం కూడా అవ్వచ్చు. ఏ రకమైన టొబాకో ప్రోడక్ట్ అయినా మీకు గుండె వ్యాధికి అవకాశం అంటే అవకాశం పెరిగే విధంగా ఉంటుంది. సో ఇలా కొలెస్ట్రాల్ బ్లడ్లో ఎక్కువ ఉండటం, అది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్. ఇవన్నీ కారణాలు కావు, రిస్క్ ఫ్యాక్టర్స్. రిస్క్ ఫ్యాక్టర్స్. స్ట్రెస్ ఇస్ ద రీజన్. స్ట్రెస్ కూడా రిస్క్ ఫ్యాక్టర్ అండి. స్ట్రెస్ ఎలా అంటే రెండు రకాలుగా, క్రానిక్ స్ట్రెస్, అక్యూట్ స్ట్రెస్. క్రానిక్ స్ట్రెస్ అంటే ఏళ్ల తరబడి మీకు అంటే జాబ్ స్ట్రెస్ అవ్వచ్చు, ఫ్యామిలీ స్ట్రెస్ అవ్వచ్చు, మీ ఫ్యామిలీ టెన్షన్స్ అవ్వచ్చు. సో మీకుగా హెల్త్ టెన్షన్ కూడా ఉండొచ్చు. కొంతమందికి హెల్త్ టెన్షన్ ఉంటుంది, రకరకాల స్ట్రెస్ ఉంటాయి. సో ఈ క్రానిక్ స్ట్రెస్ కూడా కంట్రిబ్యూషన్ ఉంటుంది. కంపారిటివ్గా వీటన్నిటిని మనం మాట్లాడుకున్నవన్నిటితో కంపేర్ చేసి ఇది కింద పెట్టాలి అన్నిటికి మించి. దీంట్లో కానీ అక్యూట్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని కూడా ఉంటాయి. అక్యూట్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే విపరీతమైన ఒత్తిడి. ఎగ్జాంపుల్ ఒక సునామీ, ఒక ఊర్లో సునామీ వచ్చి మొత్తం అందరూ వెళ్ళిపోయి నువ్వు ఒక్కడు మిగిలావు, లేకపోతే మీ ఫ్యామిలీ అంతా పోయి నువ్వు ఉన్నావు, అది బిగ్గెస్ట్ స్ట్రెస్. అనుకోని విధంగా ప్రకృతి అంటే ప్రకృతి ఇంకా ఏమని అంటే చాలా పెద్దది. సంథింగ్ లైక్ ఎ వార్ సడన్గా వార్ వచ్చింది, తుఫాన్ వచ్చింది. మామూలుగా సినిమాలో చేయించినట్టు ఏదైనా విషయం వినగానే హార్ట్ స్ట్రోక్ వస్తుంది కదా, ఇట్స్ రియల్లీ హ్యాపెనింగ్? అలా అవుతుందా అనే మీ ప్రశ్నకి జరగచ్చు, కానీ అందరికీ కాదు. ఒక ప్రాబబ్లీ 1000లో ఒక ముగ్గురికి ఇద్దరికి చూడటం జరుగుతుంది. అంటే 1000 మందికి మీరు అటువంటి పరిస్థితులు కల్పించినప్పుడు, సడన్గా ఏదో న్యూస్ రావటం కానీ, సడన్ ఒత్తిడికి గురయ్యే పరిస్థితి రావటం కానీ జరిగినప్పుడు, ఒక 1000 మందికి మనం అలా చేస్తే 3కో 5కో ఇలా జరిగే అవకాశం ఉంటుంది. అందరికీ జరగదు, కానీ ఆ 3కి 5కి మాత్రం జరుగుతుంది. అది ఇంపార్టెంట్. సో అవాయిడ్ చేసే ప్రయత్నం చేయాలి. అన్నీ మనం అవాయిడ్ చేయలేము, కొన్ని మాత్రం అవాయిడ్ చేయొచ్చు అలాంటివి. సో ఈ విధంగా మీరు అన్నది అక్యూట్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం వీటిని, అంటే అక్యూట్ రిస్క్ ఫ్యాక్టర్. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు కొలెస్ట్రాల్, టొబాకో, తర్వాత డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇవి కాకుండా ఫిజికల్ ఇన్యాక్టివిటీ కూడా ఉంది. ఫిజికల్ ఇన్యాక్టివిటీ అంటే ఎక్కువగా కదలిక లేకుండా, నువ్వు లా ఉండక్కర్లేదు, బట్ దెన్ సన్నగా ఉన్నా కూడా కదలిక లేకపోవటం, ఫిజికల్ ఇన్యాక్టివిటీ కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్. ఊబకాయం, ఒబెసిటీ కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్. సో ఇవన్నీ ప్లస్ బ్యాడ్ డైట్, హై కొలెస్ట్రాల్ డైట్ కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్. సో ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ అని గమనించాలి, కారణాలను మనం చెప్పలేము. సో ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఏమైందంటే కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువ ఉంది అని చెప్పేసి దాన్ని చూసిన వెంటనే కొలెస్ట్రాల్ టెస్ట్ చూసుకొని చాలామంది భయభ్రాంతులకు గురయ్యి అంటే హడావిడి పడిపోతూ ఉంటారు, బాధపడిపోతుంటారు, ఏదైనా జరిగిపోద్ది అనుకుంటారు. సో అలా కాదు, అది రిస్క్ ఫ్యాక్టర్. అంటే అది ఎక్కువ ఉన్న వాళ్ళు 100 మందిని గమనించినట్టయితే 10 ఏళ్ళ డౌన్ ద లైన్, 10 ఏళ్ళ తర్వాత కానీ 5 ఏళ్ళ తర్వాత కానీ మీకు పర్సంటేజ్ ఆఫ్ పీపుల్, ఒక 10% ఆఫ్ పీపుల్, 30% ఆఫ్ పీపుల్ గుండెపోటుకి సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది వేరియబుల్గా 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ తర్వాత వదిలేస్తే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండే. అంతేగాని కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే ఈ రోజు ఏదో జరుగుద్దని కాదు. ఓకే సార్ మామూలుగా కార్డియాక్ అరెస్ట్ అందరిలో ఒకేలాగా ఉంటుందా? మెన్, ఉమెన్, కిడ్స్ అండ్ ఏజ్డ్ పీపుల్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి సార్? ఒక్కొక్కరు మనం ఐడెంటిఫై చేయగలుగుతామా? ఉమెన్లో ఒకలాగా, మెన్లో ఒకలాగా అలా ఉంటుందా? అందరికీ ఒకేలాగా ఉంటాయా? సో ఇప్పుడు మీరు ఒకటి మాట అన్నారు, కార్డియాక్ అరెస్ట్. సో కార్డియాక్ అరెస్ట్కి హార్ట్ అటాక్కి రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. కార్డియాక్ అరెస్ట్ వేరు, హార్ట్ అటాక్ వేరు. సో గుండెపోటు వచ్చినంత మాత్రాన
కార్డియాక్ అరెస్ట్ రావాలని లేదు. ఓకే. గుండె పోటు వచ్చిన 100 మందిని తీసుకున్నట్టయితే హ్మ్. ఈ కార్డియాక్ అరెస్ట్ వాళ్ళల్లో వచ్చే పరిస్థితి తక్కువ మందిలో ఉంటుంది, అందరికీ ఉండదు. ఓకే. అయితే స్టాటిస్టిక్స్ రీసెర్చ్ ప్రకారం గుండెపోటు వచ్చి డాక్టర్ని సంప్రదించకుండానే మరణించే వాళ్ళు, ఎస్పెషల్లీ స్లీప్లో లేకపోతే ఎక్కడో ఒక చోట సడన్గా, హ్మ్. 100లో 50% మంది డాక్టర్ల దగ్గరికి రారు అనేది ఓకే. ద లిటరేచర్ సేస్. ఓకే సార్. సో మీరు అన్న కార్డియాక్ అరెస్ట్ హ్మ్. ఈ గుండెపోటు వల్ల రావచ్చు, అందరికీ కాదు. ఒకటి. ఓకే. 2, గుండె అరెస్ట్ అవ్వటం, కార్డియాక్ అరెస్ట్ అవ్వటానికి గుండెపోటే కారణం అవ్వక్కర్లే. ఓకే. న్యూమోనియా వచ్చిన వాళ్ళకు కూడా కార్డియాక్ అరెస్ట్ రావచ్చు. ఓకే. బ్రెయిన్ అటాక్, పెరాలిసిస్, బ్రెయిన్ అటాక్ వచ్చిన ఓకే. వాళ్ళకు కూడా కార్డియాక్ అరెస్ట్ రావచ్చు. హుహు. సో కార్డియాక్ అరెస్ట్ అనేది వే ఆఫ్ డైయింగ్, ఓకే. చనిపోయే ప్రక్రియ. హుహు. గుండెపోటు అనేది చనిపోవటం కాదు. గుండెపోటు అంటే అది సైలెంట్ వ్యాధి, సిమ్టమ్స్ వ్యాధి ఇంకా ఓకే. సైలెంట్ కాదు, వ్యాధి. వ్యాధి. ఓకే. సో ఆ వ్యాధిలో చనిపోతారని మస్ట్ కాదు. హ్మ్. చనిపోయే పరిస్థితి కార్డియాక్ అరెస్ట్ వల్ల వస్తుంది. ఓకే. గుండె ఆగిపోయి వస్తుంది. ఓకే. గుండె పోటులో గుండె ఆగిపోవాలని రూల్ లేదు. అది. ఓకే. ఓకే. సో ఈ రెండు వేరు వేరు. గుండె పోటు వేరు, హ్మ్. కార్డియాక్ అరెస్ట్ వేరు. అంటే గుండె ఆగిపోవడాన్ని ఓకే. కార్డియాక్ అరెస్ట్ అంటాం, హ్మ్. బాధ కలగటాన్ని గుండె పోటు అంటాం. సార్ గుండెపోటు ఉమెన్కి, మెన్కి అండ్ కిడ్కి, ఓల్డ్ ఏజ్ పీపుల్కి వీళ్ళందరికీ ఒకే సిమ్టమ్స్ ఉంటాయా, లేకపోతే డిపెండ్స్ ఆన్ జెండర్ డిఫరెంట్ సిమ్టమ్స్ ఉంటాయా సార్? హౌ వి విల్ ఐడెంటిఫై? సో ఇది గుండెపోటు అనేది కొంతమందిలో సైలెంట్గా కూడా జరుగుతుంది. సైలెంట్గా అంటే ఏమాత్రం చిన్న శబ్దం కానీ ఇబ్బంది కానీ చేయకుండా దాన్ని సైలెంట్ అటాక్ అంటాం. అది తక్కువ మందిలో జరుగుతుంది. ఓకే. అంటే వాళ్ళకి అసలు నిజంగా కూడా ఏం తెలియదు. అంటే మేము ఎంత అడిగినా ఏ విధమైన లక్షణం కానీ ఏం లేకుండా కూడా జరుగుతుంది. ఓకే. అది అరుదు. ఇప్పుడు మెజారిటీ పీపుల్లో లక్షణాలు ఉంటాయి. హ్మ్. 95 కంటే ఎక్కువ మందికి, 100లో 95 కంటే ఎక్కువ మందికి గుండెపోటు వచ్చిన వాళ్ళకి లక్షణాలు ఉంటాయి. ఓకే. అయితే మీరన్న లక్షణాల్లో ఏంటి ఆ లక్షణాలు? ఒకటి, లక్షణాల్లో వ్యత్యాసం ఉందా మీ క్వశ్చన్. అంటే పిల్లల్లో, పెద్దవాళ్ళల్లో, ఆడవాళ్ళలో, మగవాళ్ళలో. సో వ్యత్యాసానికి వస్తే ఫస్ట్ థింగ్, పిల్లల్లో అసలు గుండెపోటు రాదు. రీసెంట్గా ఒక 4 years ఓల్డ్ బాబుకి రావడం అవన్నీ న్యూస్ ఛానల్లో వింటుంటాం అంటే అది కదా సార్. ప్రాబ్లం true? ఏంటంటే, ట్రూ అంటే చాలా అరుదు. లక్షలో ఒకళ్ళకి ఓకే. కానీ, ఓకే. లక్షల్లో ఒకళ్ళకి గుండెపోటు వచ్చిన 1,00,000 మందిని తీసుకుంటే అందులో ఒక్కళ్ళకు ఉండొచ్చేమో 4 ఏళ్ళది. అంతే. ఎందుకంటే 4 ఏళ్ల వయసులో కవాసాకి డిసీజ్ అని ఒక వ్యాధి ఉంటుంది. అది ఓకే. అరుదైన వ్యాధి. ఓకే. ఒక కార్డియాలజిస్టు లైఫ్ టైంలో ఒకళ్ళని చూస్తాడేమో, ఓ లైఫ్ అంత టైం. అంత అరుదు. సో గుండెపోటు పిల్లల్లో రావటం అనేది మీరు తీసేయచ్చు. తీసేయచ్చు. ఓకే. సో వాళ్ళకి లక్షణం అనేది కూడా అనవసరం. సో మరి ఇదేంటి మీరు అడిగింది, మరి Men, women. మీడియాలో చూపించారు, మీడియాలో చూపించారు, మరి ఆ చిన్న పిల్లోడు ఎవరికో అయింది అని. అది గుండెపోటు కాదు, కార్డియాక్ అరెస్ట్ అయి ఉంటుంది. అంటే Cardiac గుండె arrest. ఆగిపోయి ఉంటుంది. ఓకే. సో అది వేరేది. ఆగిపోవటం దేనివల్ల అవ్వచ్చు. హ్మ్. సో కింద పడిపోవటం, కొలాప్స్ అవ్వటం, హ్మ్. అవి ఇంకోటి. దీన్ని ఫాలో చేస్తే కానీ తెలియదు. ఓకే దాన్ని సార్. డయాగ్నోస్ చేశారా, కొంతమంది సడన్ డెత్ అవుతుంది, హ్మ్. తర్వాత వాళ్ళకి ఎటాప్సీ కానీ ఏం చేయరు. ఓకే. సో అన్నీ ఎజంప్షన్సే. ఎందుకు పడిపోయాడు, ఎందుకు ఇలా కొలాప్స్ అయ్యాడు అనే దానికి మనం ఎవరు ఏమి చెప్పలేము. సరైన సమాధానం రావాలి అలాంటి వాళ్ళలో అంటే ఎటాప్సీ చేయాలి. ఓకే. అంటే చనిపోయాక వాళ్ళ గుండెని కట్ చేసి చూస్తే మీకు వాళ్ళ వెదర్ హార్ట్ అటాకా, ఎరిథ్మియానా ఏంటి అని తెలుస్తుంది. సో జనరల్గా అట్లా సడన్ డెత్లో ఎరిథ్మియాస్ ఉంటాయి. అంటే గుండెపోటే అవ్వక్కర్లే, గుండె టకటక ఇర్రెగ్యులర్ బీట్స్ అయ్యి వెంట్రికులర్ టాకికార్డియా అని అలాంటి వాటిల్లో కూడా జరగచ్చు. తర్వాత మీ ప్రశ్నకి, ఈ ఆడవాళ్ళకి మగవాళ్ళకి వ్యత్యాసం ఉంటుందా? Differentiation ఉంటుంది. ఓకే. అంటే ఉంటుందంటే అందరిలో కాదు, కానీ ఓకే కొంతమందిలో మాత్రం ఆడవాళ్ళకి మగవాళ్ళకి వ్యత్యాసాలు ఉంటాయి. అంటే ఆడవాళ్ళలో మిస్ అయ్యే అవకాశం, డాక్టర్గా కానీ పేషెంట్గా కానీ ఓకే. 2 రకాలుగా. ఆడవాళ్ళల్లో డాక్టర్ మిస్ అయ్యే అవకాశం ఎక్కువ, హ్మ్. పేషెంట్ మిస్ అయ్యే అవకాశం ఎక్కువ. అంటే హ్మ్. ఎవరికైతే సంభవించిందో అది హ్మ్. గుండెపోటు, ఆ పర్టికులర్ పర్సన్ ఆడవాళ్ళు అయి ఉంటే అది మిస్ అయ్యే అవకాశం ఎక్కువ. ఓకే. అదే కాకుండా పక్కన ఉన్న వాళ్ళు గ్రహించడం కూడా తక్కువ. ఎందుకు అంటే ఆడవాళ్ళల్లో యాజ్ సచ్ వేగ్ సిమ్టమ్స్ ఎక్కువ. వేగ్ అంటే మామూలుగా కూడా
జబ్బు లేకుండానే అది ఇది లక్షణాలు దడ, భయం, ఆందోళన, అవును. అవును సార్. ఆహ్, ఛాతీలో యాంగ్జైటీ. నొప్పి ఇలాంటియన్నీ కూడా ఎక్కువగా చూడటం వల్ల ఒరిజినల్‌గా వచ్చినప్పుడు గుండెపోటుకి ఓహ్! ఆ ఓకే. లక్షణాన్ని గుర్తించడం కష్టమవుతుంది. ఎందుకంటే దీన్ని తోసిపుచ్చి వేసే అవకాశం ఉంటుంది. హ్మ్. సో, అదొకటి. రెండవదేంటంటే సింప్టమ్స్ కూడా వేగ్‌గా ఉంటాయి. సింప్టమ్స్ ఓకే. వేగ్‌గా అంటే యూజువల్‌గా టిపికల్ సింప్టమ్స్ మగవాళ్ళలో కామన్‌గా చూసే విధంగా ఉండకుండా హ్మ్. నొప్పి గ్రహించలేని విధంగా ఉండే అవకాశం ఉంటుంది. యూజువల్ ఓకే. ప్యాటర్న్ ఏంటి అంటే మోస్ట్ కామన్ ప్యాటర్న్ మేము చూసేది హ్మ్. సెంటర్ ఆఫ్ ది చెస్ట్ కానీ, ఎడమ పక్కన కానీ చెస్ట్ ఓకే. విత్ లెఫ్ట్ ఆర్మ్. హుహు. ఓకే సార్. ఇది మోస్ట్ కామన్‌గా చూసేది. హ్మ్. అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్పింది మోస్ట్ కామన్ అంటే ఎక్కువ సంఖ్యలో ఈ విధంగా ప్రెజెంట్ అవుతుంది. ఓకే సార్. చెస్ట్ సెంటర్‌లో గానీ, చెస్ట్ ఎడమ హ్మ్. పక్కన గానీ విత్ లెఫ్ట్ ఆర్మ్. ఓకే. అయితే ఇది ఈ విధంగా లక్షణం ఉన్న ప్రతి వాళ్ళకి గుండెపోటు అవ్వక్కర్లే. అవును సార్. ఇది మామూలుగా పెయినొచ్చేస్తుంది. అమ్మో! ఆ! హార్ట్ స్ట్రోక్ సో, ఏమో ఈ ఇలా నొప్పొచ్చినంత మాత్రాన గుండెదవ్వక్కర్లే. కానీ ఓకే. ఈ నొప్పి ఎక్కువగా చూస్తాం. హ్మ్. ఇంకోటి ఇక్కడ రానంత మాత్రాన అది గుండెపోటు కాదు అని చెప్పలేము. సో, ఓకే. అంటే నేను చెప్పినట్టు ఇది మోస్ట్ కామన్ అని చెప్పాను. హ్మ్. అలా కాకుండా కూడా మీకు వేరే వేరే ప్రదేశాల్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2 చెస్ట్ ఇట్లా రెండు ఇట్లా ఇలా అడ్డంగా ఓకే. లేకపోతే నిలువుగా హ్మ్. థ్రోట్‌లో, భుజాల్లో, హ్మ్. చేతులు 2 కింద వరకు, చిటికినేలు వరకే, 2 వైపులా చిటికినేలు వరకు లేతే ఒక చిటికినేలకే, హ్మ్. దవడలు, హ్మ్. జా పళ్ళు పెయిన్ పీకటం, అవును సార్. తర్వాత తల నుదురు నుంచి వెనక్కొచ్చి తల ఓహ్! మీదకి రావటం, చెవుల నుంచి కిందకి ఇలా రావటం. సో, ఓకే. అనేకంగా రావచ్చు. అండ్ హ్మ్. వెనక పక్క, హ్మ్. ఛాతీకి వెనక పక్క 2 షోల్డర్ బ్లేడ్స్ మధ్యలో రావచ్చు. హుహు. పొట్ట దగ్గర ఇక్కడ రావచ్చు. హ్మ్. అండ్ కొంతమందికి ఎంటైర్ ఫ్రంట్ మొత్తం చెస్ట్ అంతా ప్లస్ వెనక కూడా రావచ్చు. ఇంకోటి ఓకే. ఇది నొప్పే అవ్వక్కర్లే. హ్మ్. బాధ అని గుర్తించాలి ఎప్పుడు కూడా బాధ. ఓకే. నొప్పి అనకూడదు. ఎందుకంటే చాలామంది నొప్పి ఉందా అంటే లేదంటారు. బాధ అడిగి అండ్ నొప్పి డిఫరెన్స్ ఏంటి సార్? నొప్పి అంటే నొప్పే. ఇప్పుడు నొప్పి అంటే ఒప్పుకుంటారు. బాధ అని నేను ఎందుకు అంటున్నానంటే ఇది పిండేసినట్టు, పట్టేసినట్టు, ఓకే. హ్మ్. బరువులాగా, హుహు. మంటలాగా, ఓకే. స్క్వీజింగ్‌గా, థ్రాబింగ్ హ్మ్. అంటే పొడుస్తున్నట్టు అట్లా అనేకమైన ఓకే. విధాలుగా ప్రెజెంట్ హుహు. అవ్వచ్చు. ఇప్పుడు చాలామందికి ఏమవుద్ది నొప్పుందారా అంటే నొప్పి లేదంటారు ఇంట్లో వాళ్ళు అడిగినప్పుడు. ఇంట్లో వాళ్ళు మా ముందే అడుగుతారు. "నొప్పి లేదు కదా నీకంటే" "నొప్పి లేదంటారు." తర్వాత "అంటే ఇదంతా పట్టేసినట్టు మరి ఇందాక నొప్పి కాదు కదా" అంటారు. సో, అందుకని ఓకే. బాధ అని గుర్తించాలి. సో, ఎటువంటి బాధైనా జనరల్‌గా నుదిటి నుంచి వేస్ట్ వరకు ఎటువంటి బాధైనా అనుకోని విధంగా ఎప్పుడు హ్మ్. నాకిలా లేదే, ఇది తేడాగా ఉందే అని అనిపించిన రోజున డాక్టర్‌ని సంప్రదించడం హ్మ్. మంచిది. మనంతట మనమే ఇది గుండెదా, కాదా అని తల బాదుకోవద్దు. హ్మ్. మిస్ అవ్వకూడదు. మీరు ఇంకోటి ఓవర్ డూయింగ్ మంచిది. అండర్ డూయింగ్ హ్మ్. మంచిది కాదు. అంటే మీది గుండెది కాకపోయినా ఈ లక్షణం గుండెది అనుకోని హ్మ్. డాక్టర్‌ని సంప్రదించడంలో తప్పు లేదు. ఓకే సార్. గుండెది అయ్యి ఉండి ఇది గుండెది కాదనుకోని మిస్ అయితే ప్రాణం కష్టం. పోయే అవకాశం హ్మ్. ఉంటుంది. అవును. ప్రాణాలు దక్కినా కూడా గుండె దెబ్బతినిపోయే అవకాశం ఉంటుంది. అవును. క్వాలిటీ ఆఫ్ లైఫ్ కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. యెస్ సార్. రీసెంట్‌గా నేను ఒక ఇన్సిడెంట్ విన్నాను సార్. చెప్పు. ఒక లేడీకి కొంచెం దూరం నడవగానే ఆయాసం అలా ఒక కంప్లెయింట్‌తో డాక్టర్ దగ్గరికెళ్ళింది. అక్కడ 2డీ ఎకో అండ్ హార్ట్‌కి సంబంధించిన టెస్ట్‌లన్నీ చేశారు. చేశాక ఏంటంటే ఆల్రెడీ తనకి 2 టైమ్స్ స్ట్రోక్ వచ్చిందంట. బట్ తనకి తెలీదు. దీనికి ముందు అంటున్నారా? అచ్చచ్చచ్చ! ఓకే. ఓకే. అంటే డాక్టర్ చెప్తే తెలిసింది. డాక్టర్ చెప్తే గాని తనకి తెలీదు. అంటే అలా తెలియకుండా ఎలా సార్ ఐడెంటిఫై చేయడం ఇప్పుడు కానీ? నేను ఇందాక చెప్పిన అదే విధంగానే సార్ మీరు చెప్పారు. ఇందాక నేను చెప్పిన విధంగానే హ్మ్. లక్షణాన్ని తోసిపుచ్చడం అన్నా అవ్వచ్చు. అదే. ఓకే. లక్షణం ఉండి గూడా అది గుండెది కాదు అనుకోని తోసిపుచ్చేయటం వల్ల అది ఓవర్‌లుక్ హ్మ్. అయ్యి ఉండొచ్చు. ఓకే. లేదా లక్షణమే లేకపోవచ్చు. అది హ్మ్. అరుదైన విషయం. మెజారిటీ ఓకే. టైమ్స్ లక్షణం ఉంటుంది. హ్మ్. గుర్తించకపోవటం ఉంటుంది. ఓకే. ఇంకోటి సర్వైవ్ అయిపోతారు. చాలామంది ఓకే. ఏమవుతది అంటే చాలామంది అంటే నా ఉద్దేశంలో ఒక 100లో 20-30 మందికి హ్మ్. స్పాంటేనియస్‌గా సర్దుకుపోతుంది గుండెపోటు. ఓకే. సో, గుండెపోటు వస్తుంది, బాధపడతారు. ఆ బాధని దిగమింగుకుంటారు. హ్మ్. తర్వాత మంచిగా అయిపోతారు. దాన్ని మర్చిపోతారు గూడా. హ్మ్. ఎందుకంటే ఏళ్ళు గడిచిపోతాయి. ఒక ఓకే. ఈసీజీ గానీ, ఈ డాక్టర్‌ని సంప్రదించడం గానీ చేయకపోవటం వల్ల వాళ్ళకి వర్కప్పే అవ్వదు. సో, ఓకే. ఏదో ఎప్పుడో హెల్త్ చెకప్ చేసినప్పుడు ఇదేంటి మీకు ముందే పోటొచ్చిందని నాకెప్పుడొచ్చిందని అంటారు. అవును సార్. మనం చక్కగా గట్టిగా అడిగినప్పుడు అప్పుడు చెప్తారు. ఒకప్పుడు నాకు ఒక 10 ఏళ్ల ముందో, 5 ఏళ్ల ముందో ఈ విధంగా జరిగిందండి. హ్మ్. నేనప్పుడు నాకు అర్థం కాలేదు ఏంటి అని కొంచెంసేపు కష్టపడ్డాను. ఆ తర్వాత సర్దుకుపోయింది. తర్వాత ఎవరికీ చూపించుకోలేదని. ఓకే. సో, ఈ విధంగా
మీకు అటాక్ సైలెంటే అవ్వనక్కర్లే. హ్మ్. సైలెంట్ కాకుండా బాధ పెట్టి కూడా ఆ బాధ ఓవర్‌లుక్ అయి ఉండొచ్చు. హుహు. ఈ హెల్త్ చెకప్స్ అనేవి ఎన్ని ఇయర్స్‌కి ఒకసారి అలా చేయించుకోవాలి సార్? వాస్తవానికి హెల్త్ చెక్ అనేది మన దగ్గర డెఫినిషన్ కొంచెం డిఫరెంట్‌గా ఉంది. యెస్. ఎందుకంటే బ్లడ్స్‌ని హెల్త్ చెక్ అంటూ ఉంటారు తెలియక. ఓకే. ఈ బ్లడ్ టెస్ట్‌లు హెల్త్ చెక్ కింద రావు. ఓహ్! ఓకే. హెల్త్ చెక్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్మ్. షెడ్యూల్డ్ సర్వేలెన్స్ ఉంటది. ఓకే. సర్వేలెన్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ విమెన్ తీసుకున్నట్టయితే 40 ఏళ్ళు దాటిన హ్మ్. యువతి హ్మ్. గైనకాలజిస్ట్‌ని కలవటం హెల్త్ చెక్. ఓకే. ఆ గైనకాలజిస్ట్ వాళ్ళకి ప్యాప్ స్మియర్ చేయటం హెల్త్ చెక్. ఓకే. దానికి ఒక షెడ్యూల్ ఉంటుంది. ఫస్ట్ టైమ్ చేశాక దాన్ని బట్టి మళ్ళీ 5 ఏళ్ళకి ఒకసారి హ్మ్. కొంతమందికి ఎవ్రీ ఇయర్ చేస్తారు. హ్మ్. సిమిలర్‌గా బ్రెస్ట్ ఎగ్జామినేషన్ విమెన్‌లో. హ్మ్. సో సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ బ్రెస్ట్‌ని ఎగ్జామిన్ చేసుకోవటం ఓకే. ఒక ఏజ్ దాటాక. ఓకే. అది అప్పుడప్పుడు 25 ఏళ్ల నుంచే మొదలుపెట్టొచ్చు. సో ఓకే. అందులో అనుమానం కలిగినప్పుడు టైంకి గైనకాలజిస్ట్‌ని కలవటం లేదా ఓకే. మామోగ్రఫీ బ్రెస్ట్ స్పెషలిస్టులు ప్రత్యేకంగా బ్రెస్ట్ స్పెషలిస్టులు కూడా అవును. ఉన్నారు ఇప్పుడు. అవును సార్. సో ఈ అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ చేసి మామోగ్రఫీ అని చేసి బ్రెస్ట్ క్యాన్సర్‌ని పికప్ చేస్తారు. సో ఇది ఓకే. ఒక కైండ్ ఆఫ్ హెల్త్ చెక్. ఓకే. అలా మగవాళ్ళలో 40 ఏళ్ళు దాటిన వాళ్ళల్లో హ్మ్. మోస్ట్ కామన్‌గా కోలాన్ క్యాన్సర్ చూడటం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి కొలనోస్కోపీ చేయటం అనేది ఒక హెల్త్ చెక్. ఓహ్! ఓకే. సో ఇవన్నీ క్యాన్సర్ స్క్రీనింగ్ సిట్యుయేషన్స్. ఓకే. సిమిలర్‌గా గుండె స్క్రీనింగ్ కూడా ఉంటుంది. హ్మ్. దీనికి గుండె స్క్రీనింగ్ సొంతగా చేసుకోకూడదు. హ్మ్. ఎస్పెషల్లీ ఇంట్లో గనక హ్మ్. ఎవరికైనా ఫ్యామిలీలో గుండెపోట్లు ఉండటం జరిగి ఉంటే హ్మ్. ఎక్కువ మందికి మేనమామలు, ఓకే. మేనత్తలు, ఓకే. బాబాయిలు, హెరిడిటరీ ఇంకా. బాబాయిలు, హ్మ్. పిన్నుల్లో ఎక్కువ హ్మ్. సంఖ్యలో మీరు చూసినట్టయితే వీళ్ళందరూ 20 ఏళ్ల సంవత్సరం వయసు దాటగానే ఓహ్! గుండె డాక్టర్‌ని సంప్రదించటం ముఖ్యమైన పని. పరీక్షలు హుహు. కాదు. ఓకే. గుండె డాక్టర్‌ని సంప్రదించి ఈ ప్రశ్నని ఆ డాక్టర్‌కి వేయటం చేయాలి. ఈ పరిస్థితుల్ని వాళ్ళకి చెప్పినట్టయితే సరైన టెస్ట్‌లు చేయటం జరుగుతుంది. లేకపోతే ఏమవుతుంది హ్మ్. అనుకో వీళ్ళే హెల్త్ చెక్ అని చేసుకోవటం, హ్మ్. హ్మ్. అప్రోప్రియేట్ టెస్టింగ్ అసలైన టెస్ట్ ఓకే. అవ్వకపోవటం ఓకే. వల్ల మీరు ఫాల్స్ సెక్యూరిటీ ఉంటది. యెస్. అన్నీ చేసుకున్న అన్నీ బాగున్నాయని. మోస్ట్‌లీ అసలైన టెస్ట్ హెల్త్ చేసుకోకపోవడం చెకప్ జరుగుతుంది. అంటే బ్లడ్ శాంపిల్స్, బ్లడ్ టెస్ట్, హిమోగ్లోబిన్ అవే కన్సిడర్ చేసుకుంటాము. ఇవన్నీ సెకండరీగా థింక్ కరెక్ట్. చేస్తారు కదా సార్. వాస్తవం. సో ఆ హ్మ్. విధంగా హెల్త్ చెక్స్ అనేవి కూడా కొంచెం అపోహలో హ్మ్. హెల్త్ చెక్ చేసుకోవటం సొంతగా డాక్టర్ హ్మ్. అడ్వైస్ లేకుండా చేసుకోవటం వల్ల ఓకే. కొన్నిసార్లు ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కూడా వస్తుంది. ఓకే. ఆహ్, చ యూజ్‌ఫుల్ కూడా ఉంటుంది. బట్ హ్మ్. ఈల్డ్ తక్కువ. ఈల్డ్ అంటే ఒక 10,000 మందికి బ్లడ్ టెస్టులు చేస్తే ఆ బ్లడ్‌లో తేలేది ఒ ఒక హ్మ్. 100 మందికుంటుంది. ఓకే. దానికంటే కూడా డాక్టర్‌ని సంప్రదించి హ్మ్. ప్రశ్నలు వేసి డాక్టర్ ఇంట్రాగేట్ చేసి కరెక్ట్‌గా హ్మ్. చెప్పాలంటే ఎగ్జామిన్ చేసి స్టెతస్కోప్ పెట్టి ఎగ్జామిన్ హ్మ్. చేసి కరెక్ట్ డైరెక్షన్‌లో టెస్ట్‌లు అడ్వైస్ చేస్తే గనక హ్మ్. ఈల్డ్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళల్లో ఓకే. 100లో 50 మందికి గురి తగులుతుంది. ఓహ్! ఓకే. హెల్త్ చెక్ డాక్టర్‌ని సంప్రదించకుండా చేస్తే ఓకే. మీరు గాల్లో బాణం వేసినట్టు. అలాంటప్పుడు మనం ఏ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డాక్టర్స్‌ని కలవాలి సార్? హెల్త్ చెకప్ మంచి గురించి. ప్రశ్న అండి. జనరల్‌గా అయితే జనరల్ ఫిజిషియన్‌ని కలవాలి. ఓకే. ఎందుకంటే ఏది కలవాలో మీకు తెలీదు కాబట్టి. తెలీదు గదా సార్. సో, జనరల్ ప్రాక్టీషనర్‌ని కలిసినట్టయితే ఫ్యామిలీ ప్రాక్టీషనర్ గాని, జనరల్ ప్రాక్టీషనర్ హ్మ్. ఆ జనరల్ ప్రాక్టీషనర్ మిమ్మల్ని కరెక్ట్ డైరెక్షన్‌లోకి పంపిస్తారు. ఓకే. ఒకటి. హ్మ్. 2 మీకున్న అనుమానం బట్టి సపోజ్ హ్మ్. ఈ పేషెంట్ కాకపోవచ్చు. హ్మ్. హెల్తీ పర్సనే అవ్వచ్చు. హ్మ్. కానీ అతని హెల్తీయా కాదా తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఆయన మెయిన్ అనుమానం గుండె మీద అయినప్పుడు గుండె డాక్టర్‌ని సంప్రదించాలి. ఓకే. అలా కాకుండా ఓవరాల్‌గా ఏముందో నేను చూసుకోవాలి అనుకున్నప్పుడు ఫిజిషియన్‌ని సంప్రదించాలి. ఓకే. సో, ఏది అర్థం కాకపోతే ఎవరిని సంప్రదించినా పర్లే. ఒక డాక్టర్‌ని అయితే సంప్రదించాలి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ ఫిజిషియన్ మస్ట్ జనరల్ ఎన్‌ష్యూర్. ఫిజిషియన్. అంటే ఎవరిని సంప్రదించాలో తెలియని యెస్. డైలమా ఉంటే హ్మ్. ఎవరైనా ఎక్స్‌పర్ట్‌ని ఎనీ హ్మ్. ఎక్స్‌పర్ట్ డజంట్ మ్యాటర్. ఓకే. ఎనీ డాక్టర్ దగ్గరికెళ్ళి ప్రశ్న వేస్తే ఆయన కరెక్ట్ డైరెక్షన్‌లో పంపిస్తారు. ఓకే. ఎన్ని ఇయర్స్‌కి ఒకసారి చేయించుకోవచ్చు సార్? ఇయర్లీ వన్స్ ఆర్ 3 ఇయర్స్, అది 4 డిపెండ్స్ ఇయర్స్? అపాన్ ఇందాక నేను చెప్పినట్టు కొన్నిటికేమో సర్వేలెన్స్ నార్మ్స్ ఓకే. ఉంటాయి. హ్మ్. అది డాక్టర్‌ని సంప్రదించాక డాక్టర్ డిసైడ్ చేయాలి ఎప్పుడు డాక్టర్ అని. డిసైడ్ చేస్తారు. కొంతమందికి సంవత్సరానికోసారి చూడాల్సొస్తది. కొంతమందికి 6 హ్మ్. నెలలకోసారి చూడాల్సొస్తది. హ్మ్. కొంతమందికి 3 నెలలకోసారి చూడాల్సొస్తది. ఓహ్! హెల్త్
నార్మల్ హెల్తీ పర్సన్ అయితే జనరల్గా యాన్యువల్ రివ్యూ హ్మ్. చేసుకుంటే సరిపోద్ది. సంవత్సరానికి ఒకసారి పరీక్షలు కాదు కానీ డాక్టర్ని సంప్రదించి హ్మ్. ఏ పరీక్షలు చేయాలో అని కనుక్కొని చేసుకుంటే మచ్ బెటర్. మోర్ బెటర్గా ఉంటుంది. ఓకే. సార్ రీసెంట్‌గా మనకి ఈ గుండెపోటు గాకుండా ఈ ఎమర్జెన్సీ కాల్స్ ఒకటి. అవి చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి సార్. యాస్ పర్ ఎన్‌సీఆర్‌సీబీ డేటా అండ్ ఆల్సో సీపీఆర్ రేట్స్ గూడా ఎక్కువవుతున్నాయి. ఎవరైనా పేషెంట్‌ని మనం ఎమర్జెన్సీలో అడ్మిట్ చేసినప్పుడు ఇమ్మీడియేట్‌గా ఈ స్టెంట్స్ అంటారు గదా సార్. అసలు ఈ స్టెంట్స్ గొడవేంటి సార్? ఈ స్టెంట్లు ఎమర్జెన్సీ అనే దానికి వచ్చినప్పుడు ఎమర్జెన్సీకి కార్డియాలజిస్ట్గా నా దగ్గరికి వచ్చేది మోస్ట్ కామన్ కారణం ఏమిటి ఉంటుందంటే ఛాతీలో బాధ, హ్మ్. ఆ, ఎక్కడైనా నీ ఛాతీ కాకపోయినా తల నుంచి తీసుకొని పొట్ట వరకు ఎక్కడైనా బాధ ఉండొచ్చు. ఈ బాధని వాళ్ళు గ్రహించి అనుమానం కలిగి ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు జనరల్గా డైరెక్ట్గా కార్పొరేట్ హాస్పిటల్కి రావచ్చు. అంటే నా ఉద్దేశం టెర్షియరీ కేర్ సెంటర్, హ్మ్. అంటే కార్డియాలజిస్ట్ అవైలబిలిటీ ఉన్న సెంటర్కి రావచ్చు. అప్పుడప్పుడు చిన్న చిన్న సెంటర్లకు వెళ్ళి వాళ్ళు ఒక ఈసీజీనో ఏదో చేసి అనుమానం వ్యక్తం చేసి మా దగ్గరికైనా రావచ్చు. ఫైనల్గా కార్డియాలజిస్ట్ చేతికి వచ్చినప్పుడు ఇది గుండెపోటు అని నిర్ధారణ అయినప్పుడు మేము ఎమర్జెన్సీగా ప్రొసీజర్ చేయాలి అంటాం. దాన్ని ఎమర్జెన్సీ పీసీఐ, ఎమర్జెన్సీ పర్క్యూటేనియస్ ఇంటర్వెన్షన్ అని కానీ, ప్రైమరీ యాంజియోప్లాస్టీ అని కానీ, ఓకే. ఎమర్జెన్సీ యాంజియోప్లాస్టీ అని కానీ అంటం జరుగుతుంది. సో దీంట్లో ఉద్దేశం ఏమిటి అంటే లోపలికి వెళ్ళి జబ్బు నిర్ధారణ అనేది ఎందుకు ఇలా జరిగింది అనేది తెలుసుకోవడానికి కాదు చేసేది, ఓకే. ట్రీట్మెంట్ చేయడానికి, చికిత్స చేయడానికి తీసుకోవడం జరుగుతుంది. కానీ దారిలో నువ్వు చేసే ప్రక్రియలో తెలుసుకోవడం కూడా జరుగుతుంది. కానీ నీ ఉద్దేశం ఏంటి అని తెలుసుకోవడానికి కాదు, హ్మ్. నీకు ట్రీట్మెంట్ చికిత్స ఇవ్వడానికి. సో ఇది డిఫరెంట్ కండిషన్. ఓకే. మామూలుగా జనరల్గా ఓపీకి వచ్చి అనుమానం వ్యక్తం చేసి నాకు ఇది ఉందండి, ఇది ఉంది, నాకేమన్నా ఉందా అన్నప్పుడు చికిత్స కాదు, డయాగ్నోసిస్ చేస్తాం. ఓకే. ఓకే. సో ఎమర్జెన్సీలో ఈ బాధతో వచ్చి గుండెపోటుతో వచ్చినప్పుడు హ్మ్. ఆ చికిత్సనే ప్రక్రియ పెట్టుకొని ముందుకెళ్ళటం జరుగుతుంది, యాంజియోప్లాస్టీ. సో ఇక్కడ స్టెంట్ అనేది మెజారిటీ ఆఫ్ టైమ్స్ 100లో 95 నుంచి 98 మందికి నువ్వు స్టెంట్ వేయడం జరుగుతుంది హార్ట్ అటాక్స్లో. ఈ రీసెంట్‌గా బాగా వింటున్నాం సార్. ఎవరిని చూసినా స్టెంట్స్ అని అవన్నీ. సో ఇది హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇమీడియట్గా చేయాల్సిన ప్రక్రియలో స్టెంట్ ఇమీడియట్గా వేసే పరిస్థితి నేను చెప్పినట్టు 100లో 98 మందికి ఓకే. ఉంటుంది. హ్మ్. ఆ 2-3 ఎందుకు ఉండదంటే కొంతమందికి రక్తనాళంలో బ్లాక్ ఎక్కడైతే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ప్రెడిక్ట్, అంటే రక్తనాళంలో 100% మూసుకుపోతే గుండెపోటు వస్తుంది. హ్మ్. సో అది 100% మూసుకుపోయిందని మాకు తెలుస్తుంది, అన్ని ఎక్స్పర్టీస్తో మాకు అర్థమైపోతుంది చేయకముందే. ఓకే. సో వాళ్ళకి చెప్తాం మేము వెంటనే చేయాలని. సో అందరికీ అనుమానం ఏంటి, ఇదేంటి ఎలా చేయకుండా ఎలా చెప్తున్నారు అని. సో దట్ ఈస్ ఆల్ ఎక్స్పర్టీస్. సో ఇలాంటి సమయాల్లో కొంతమంది తెలియక నేను మళ్ళీ సెకండ్ ఒపీనియన్ తీసుకున్నా, అక్కడికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా అడుగుతుంటారు. అలా చేస్తే టైం వేస్ట్ అవుతుంది. ఇది వార్ ఫుటింగ్ డిసీజ్. ఇది ఓకే. ఏసీఎస్ యాక్టివేట్ చేస్తారు అంటారు. కరెక్ట్, రైట్ హాస్పిటల్స్కి మీరు వెళ్ళినట్టయితే ఏసీఎస్ యాక్టివేషన్ అని మీకు కోడ్ వస్తుంది. సో ఇమీడియట్గా అరగంట కంటే తక్కువ వ్యవధిలో, అరగంటని కాదు ఇంకా తక్కువ, 90 minutes ఈజ్ ద మ్యాక్స్. అంతకంటే తక్కువ సమయంలో నువ్వు సరఫరా, ఎక్కడైతే రక్తనాళం మూసుకుపోయిందో దాన్ని ఓపెన్ చేసి సరఫరా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ సెకండ్ ఒపీనియన్ అలాంటి మాటలు కరెక్ట్ కావు. టైం వేస్ట్ చేస్తే ఏమవుతుందంటే మజిల్ దెబ్బతింటుంది, ప్రాణాపాయం కూడా ఉంటుంది. బతికినా మజిల్ దెబ్బతిని క్వాలిటీ ఆఫ్ లైఫ్ కాంప్రమైజ్ అవుతుంది, లేదా ప్రాణం తగ్గకుండా పోయే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి చోట్ల ఎక్కువగా ఆలోచన చేయకూడదు. పేషెంట్ డాక్టర్ చెప్పింది అర్థం చేసుకొని త్వరగా డెసిషన్ తీసుకొని ముందుకెళ్ళాలి. ఇది బార్ ఫుటింగ్ డిసీజ్. సో ఈ స్టెంట్ అమర్చడం ఇలాంటి కండిషన్లో డిఫరెంట్. ఎలక్టివ్గా అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్కి వచ్చి మేము ఉందా లేదా, ఈ ప్రాబ్లం ఉందా లేదా చెప్పడం అది వేరేది, ఇది వేరేది. ఇంకోటి, మీరు ఈ స్టెంట్లని వింటున్నాము, ఈ కన్ఫ్యూజన్ ఏంటి అనే దానికి, స్టెంట్లు అనేవి మీకు చాలామంది ఏంటంటే అన్నిటికీ ఒకటి స్టంట్ అంటారు, తెలియక. స్టంట్ కాదు, స్టంట్స్ అంటారు, స్టంట్ కాదు, ఇది స్టెంట్, STENT. స్టంట్ అనేది మీరు ఫైటర్స్ చేసేది, అవన్నీ స్టంట్స్. ఇప్పుడు మన సినిమాల్లో పైనుంచి కిందకి దూకడం అవ్వచ్చు, వాడిని వీడిని కొట్టడం అవ్వచ్చు, మనం అడ్వెంచరస్గా చేసేవన్నీ కూడా స్టంట్స్. ఇది స్టెంట్ ఒకటి, ఫస్ట్ పాయింట్. రెండు, స్టెంట్ అనేది ఒక జాలి లాంటిది. హిందీలో చల్లా అంటారు. సో జాలి లాంటిది. మీకు కరెక్ట్గా చెప్పాలంటే ఒక పెన్లో
మీరు రీఫిల్ పెట్టినట్టు రీఫిల్ దాని చుట్టూ ఒక స్ప్రింగ్ ఉంటుంది. ఎస్. సో ఇది ఆల్మోస్ట్ ఆ స్ప్రింగ్ లాగా ఉంటుంది. సో స్ప్రింగ్ విత్ ఎక్స్పాండబుల్ క్వాలిటీ అంటే అది వదలగానే ఇలా అవుతుంది, బెలూన్తో వెడల్పు చేయగానే ఇలా అవుతుందన్నమాట. సో మీకు ఈ క్వాలిటీ స్ప్రింగ్ క్వాలిటీ ఉంటుంది దీనికి. సో ఈ రక్తనాళంలో మనం ఎక్కడైతే పూడిక ఉంటుందో అక్కడికి పంపించి ఈ స్ప్రింగ్ లాంటి స్ట్రక్చర్ని, స్టెంట్ని మేము బెలూన్తో వెడల్పు చేస్తాం. అప్పుడు అది రక్తనాళానికి అతుక్కుపోతుంది, రక్తనాళం గోడకి. ఓకే. అక్కడున్న బ్లాక్ని పక్కకి తోసేస్తుంది, దారిస్తుంది. అండ్ ఎస్పెషల్లీ హార్ట్ అటాక్ అండ్ వంటి పరిస్థితుల్లో అక్కడ క్లాట్ ఉంటుంది, ఓకే. రక్తం గడ్డ ఉండి పూర్తిగా మూసేస్తుంది 100%. అప్పటికప్పుడు అంటే ప్రవాహం ఒక సెకండ్ ముందు ప్రవాహం ఉన్న ధమనిలో ప్రవాహం లేకుండా పోతుంది, దానివల్లనే బాధ కలుగుతుంది, ప్రాణాపాయం వస్తుంది, అన్నీ ఉంటాయి. సో అప్పటికప్పుడు వైరేసి దాని మీద స్టెంట్ పెట్టి స్టెంట్ని అక్కడ అమర్చి సరఫరా ఇచ్చిన వెంటనే వాళ్ళకి ఆ బాధ తగ్గుతుంది, ప్రమాదం తగ్గుతుంది. ఓకే. సో ఈ ప్రక్రియ ఎమర్జెన్సీలో చేయాల్సిన పరిస్థితి. సో ఈ స్టెంట్ చేసే ప్రక్రియని ఎమర్జెన్సీ యాంజియోప్లాస్టీ అంటారు. ఓకే. ఇది ఎలక్టివ్గా కూడా చేయటం జరుగుతుంది. ఓకే. సార్, మామూలుగా కొంతమంది జాబ్స్ ఏంటి అంటే దే నీడ్ టు స్టాండ్ 6 to 8 hours అండ్ దే నీడ్ టు రోమ్, ఊరికి అటు ఇటు తిరగడము, ఏదో ఒక్క వర్క్, ప్రాపర్గా కూర్చోవడం ఉండదు, ప్రాపర్గా నిల్చోవడం. అంతసేపు ఎక్కువగా నడవడం ఈజ్ ఓకే సార్? ఈజ్ ఇట్ ఓకే ఫర్ హార్ట్? నడవటం అనేది మంచిదండి హార్ట్కి. అంటే దెర్ ఈజ్ ఎనీ లిమిటెడ్ టైమ్ సార్? అలా ఆర్ లేదు, ఓవర్ లేదండి ఎక్సర్సైజ్ లేదండి యాక్చువల్గా అలా ఏం లేదు. మనం అలసిపోకుండా చూసుకోవటమే, బెటర్? మన మోకాళ్ళు హర్ట్ కాకుండా చూసుకోవటము, మనం అలసిపోకుండా చూసుకోవటమే ఇది. అంతే. ఎనీ కైండ్ ఆఫ్ ఎఫర్ట్ ఈజ్ గుడ్ ఫర్ హార్ట్ ప్రొవైడెడ్ ఓకే. మీకు ఆల్రెడీ హార్ట్ డిసీజ్ ఉండి బాధ కలుగుతుంటే దాన్ని గ్రహించకుండా చేయకూడదు. అందుకే మీకు జిమ్ డెత్స్ అనేవి వింటూ ఉంటారు. అవును సార్, చాలా జిమ్లో ఎక్కువగా. టక్కని చనిపోయారని ఎందుకు జరుగుద్ది అంటే, ఒకటి మీ ఉద్దేశంలో టక్మని చనిపోయారు, మా ఉద్దేశంలో జబ్బు ముందే ఉంటుంది. ఓకే. గ్రహించకపోవటం అన్నా ఉంటుంది, గ్రహించి పట్టించుకోకపోవటం అన్నా ఉంటుంది. కొంతమంది తెలిసి ఎక్సర్సైజ్ ప్రిస్క్రిప్షన్ కరెక్ట్గా ఇచ్చినా కూడా దాన్ని అధిగమించి చేయటం కూడా ఉంటుంది. ఓకే. సో గ్రహించకపోవటం అనేది కొంతమందిలో జబ్బు తెలియదు. ఓకే. సో మీరన్న ఎక్సర్సైజ్ ఎంతసేపు చేయాలి ఏంటి అనేది వాళ్ళకి తెలియదు. సో డైరెక్ట్గా వాళ్ళకి జబ్బు ఉందని గ్రహించకుండా, గమనించకుండా ఎక్స్ట్రీమ్ యాక్టివిటీ చేసినప్పుడు కానీ, ఓకే. ఎక్సర్సైజ్ ఎక్స్ట్రీమ్గా చేసినప్పుడు కానీ అది డిమాండింగ్ సిట్యుయేషన్. సో అంటే అప్పుడు గుండె ఎక్కువగా ప్రవాహం ఇవ్వాలి, ఎక్కువగా పని చేయాలి. సో అటువంటి పరిస్థితుల్లో బ్లాక్ ఉండి అన్స్టేబుల్ అంటాం, అన్స్టేబుల్గా ఉంటే టక్కని గుండెపోటు వచ్చి ప్రాణాపాయ స్థితి వచ్చి టక్కని సడన్ డెత్లు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ఎక్స్ట్రీమ్ యాక్టివిటీస్ ఎవరైనా చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు డాక్టర్ని సంప్రదించి సరైన దిశలో వెళ్ళటం మంచిది. అంటే అసలు ఇది చేయటం కరెక్టా కాదా, ఎక్సర్సైజ్ ఇంత చేయటం కాదా, అప్పుడు డాక్టర్ సంప్రదించాక చూసుకుంటారు. ఇంకోటి గ్రహించి కొన్నిసార్లు ఏంటి, ఆల్రెడీ జబ్బు ఉంటుంది, మేము స్టెంట్ వేసి ఉంటాం, లేదా బైపాస్ సర్జరీ అయి ఉంటుంది, స్టిల్ నువ్వు అన్నీ చేసుకోవచ్చు. ఎప్పుడు గుండె కండ దెబ్బతినకపోతే, గుండె కండ దెబ్బతినకుండా ఉండాలి, కరెక్షన్ కరెక్ట్గా అవ్వాలి, ఫుల్ కరెక్షన్ అయిపోయింది గుండెది, రెసిడ్యువల్ డిసీజ్ లేదు, ఉన్నా కూడా ఎక్సర్సైజ్ ప్రిస్క్రిప్షన్ డాక్టర్ ఇవ్వాలి. అంటే వీళ్ళు ఎంత చేయాలి, ఎక్కడికి ఆగాలి, ఎంతవరకు చేయొచ్చు అనేది డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన విధంగా అప్పుడు వాళ్ళు ఎక్సర్సైజ్ చేయొచ్చు. చాలామందికి అపోహ ఉంటుంది, స్టెంట్ చేస్తే బైపాస్ చేస్తే ఏం చేయకూడదేమో అని. అలా కాదు, చెయ్యొచ్చు, కానీ ఎంత చేయాలనేది, గుండె ఎంత దెబ్బతిన్నది, ఎంత రికవర్ అయింది, ఎంత రెసిడ్యువల్ డ్యామేజ్ ఉంది, చేసిన ప్రొసీజర్ అంటే బైపాస్ అవ్వచ్చు, స్టెంట్ అవ్వచ్చు, ఎంత కరెక్ట్ చేసింది, వ్యాధిని పూర్తిగా కరెక్ట్ చేసిందా, కొంచెంగా కరెక్ట్ చేసిందా, పార్షియల్గా కరెక్ట్ చేసిందా అనే దాని మీద ఉంటుంది. సో ఫైనల్గా ఇట్ ఈస్ డాక్టర్స్ ఎక్స్పర్టీస్ హూ ఎలా చేయాలి, ఏంటి చేయాలని చెప్పడం ఉంటుంది. అంటే వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్, హార్ట్, కాకపోతే కొంచెం బ్రేక్స్ తీసుకోవాలి అంతే. బ్రేక్స్ అంటే అలా కూడా ఏం లేదండి. జనరల్గా ఏంటంటే హార్ట్కి ఎంతవరకు గుడ్ అని మీరు అడిగినట్టయితే 30 నుంచి 45 నిమిషాల వ్యవధి ఉన్న మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్. మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అంటే ఎంత అని నన్ను అడిగినట్టయితే, మీరు పర్పస్ఫుల్ వాక్ అంటే ఒక పని మనకు ఉంటే, ఒక పనికి నడిచినప్పుడు ఎలా నడుస్తాం, ఒక పని ఉండగా మనం నడవాల్సి వస్తుంది, స్పీడ్ వాక్. స్పీడ్ వాక్. అటువంటి వాక్తో సమానమైన ఏ
ఎక్సర్సైజ్ అయినా, హ్మ్. అంతకంటే ఎక్కువ అవ్వచ్చు. సో ఇది ఒక 30 to 40 minutes a day at a stretch ఓకే. అండ్ మినిమం 4 days a week. ఇది గుండెకి మంచిది. ఓకే. ఇంతకంటే ఎక్కువ చేయాలనేది మీ ఇష్టం, చేయొచ్చు, బట్ సేఫ్టీ చూసుకో. నార్మల్ వాక్ ఎంతసేపైనా చేయొచ్చా సార్? అది కూడా అంతేనండి. నార్మల్ వాక్ ఎంతసేపు చేయాలనేది యాక్చువల్గా దానికి లిమిట్ ఏం లేదు. లిమిట్. మనకి బాధ కలిగే వరకు చేసుకోవచ్చు. ఓకే. బట్ ఒకటే సేఫ్గా ఉండాల్సింది, నీకు ఆల్రెడీ గుండె జబ్బు లేదు అని తెలితే ఎంతైనా చేయొచ్చు. ఓకే. మోస్ట్ ఆఫ్ ద కామన్ మనం ఎక్కువగా వినడం ఓకే జిమ్‌లో సడెన్ హార్ట్ స్ట్రోక్ అంటున్నారు. కానీ రీసెంట్‌గా రీసెర్చ్ వైస్‌గా చూసుకుంటే ఎక్కువ ఇంట్లో వాళ్ళకి హోమ్ అండ్ రెసిడెన్స్‌లో ఎక్కువగా వస్తున్నాయి సార్. దానికి హోమ్ మేకర్స్ హోమ్ అండ్ రెసిడెన్స్ అంటే మనం ఇంట్లో ఉన్న వాళ్ళకి గానీ, వాళ్ళకి ఇప్పుడు జిమ్‌లో అంటే ఓకే. వాళ్ళు ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. దానికి లిమిట్ లేకుండా అదొక రీజన్ ఉంది. కానీ ఇంట్లో హోమ్ అండ్ రెసిడెన్స్ వాళ్ళకేంటి సార్ ప్రాబ్లమ్? అంటే వాళ్ళలో కూడా రావచ్చు, ఎవరికైనా గుండెపోటు రావచ్చు. కానీ జనరల్గా యాక్టివిటీలో ఉన్నప్పుడు ఛాన్స్ పెరుగుద్ది, రిలాక్సేషన్లో ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఓకే. రిలాక్స్డ్గా ఉన్న పరిస్థితుల్లో గుండె వ్యాధి ఉన్నా కూడా దాని యొక్క అంటే దాని యొక్క ప్రభావం, ఓకే. అది దాంట్లో మార్పు వచ్చి గుండెపోటు రావచ్చి ప్రాణాపాయం వచ్చే అవకాశం రిలాక్స్ మోడ్లో తక్కువ. ఓకే. జబ్బున్నా కూడా ఇదే సేమ్ ఎఫర్ట్ ఎగ్జర్షన్ అంటే ఏదన్నా బాగా యాక్టివిటీ చేసేటప్పుడు ప్రాణాపాయం కలిగే అవకాశం ఎక్కువ. సో రిలాక్స్ మోడ్లో ఓకే. బట్ మీరన్న ప్రశ్నకి హోమ్ మేకర్స్ అంటే మీరు పని చేయని వాళ్ళు ఇంట్లో ఉండటం, ఖాళీగా ఉండటం అనేది తీసుకున్నట్టయితే వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే వాళ్ళకి సరిసమానంగా ఉంటుంది. కానీ హోమ్ మేకర్స్లో బద్ధకంగా ఉండి, పని చేయకుండా ఉండి, పెద్దగా యాక్టివిటీ లేకుండా ఉండి, ఒబీస్ ఉండి, మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే. అంతే తప్పించి ప్రత్యేకమైన ఇంట్లో ఉండటం వల్ల కానీ, హోమ్ మేకర్స్కి రెసిడెన్షియల్గా ఉన్న వాళ్ళకి అలా ఏమి ఎక్స్ట్రా లేదు. ఒక్కసారి స్టెంట్స్ వేసిన వాళ్ళకి మెడిసిన్ స్టాప్ చేయడానికి ఉంటుందా? లేకపోతే కంటిన్యూస్‌గా వాడాలా సార్ వాళ్ళు లైఫ్ లాంగ్? స్టెంట్ వేశాక అది రక్తనాళంలో మనం మాట్లాడుకునే స్టెంట్స్, ఆఫ్ కోర్స్ స్టెంట్స్ రకరకాల చోట్ల వేస్తారు. ఓకే. యూరాలజిస్ట్ అయితే కిడ్నీలో వేస్తాడు, ఆయన అవును సార్. తీసేస్తాడు. అవును. నాకు ఇదొక డౌట్ సార్. ఇప్పుడు హార్ట్‌లో కిడ్నీలో తీసేసినట్టు స్టంట్స్ కొన్ని రోజుల తర్వాత హార్ట్‌లో తీయలేవు. అలా ఓకే. హార్ట్లో లాగేవంటే మనిషి చనిపోతారు. హార్ట్లో ఒక్కసారి వేశాక దాని ప్లేస్ కూడా మార్చలేవు, ఓహ్! ఎక్కడ ఉందో అక్కడ ఉండిపోద్ది. హ్మ్. అందుకే పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది అండ్ బాగా ఇమిడిపోయే విధంగా పెట్టాలి. ఓకే. సో హార్ట్లో వేసిన స్టెంట్లు వెనక్కి లాగటం అనే మాట లేదు. ఓకే. కిడ్నీలో, లివర్లో, బైల్ డక్ట్ వాటిలో వేస్తారు, వాటిల్లో వేసే స్టెంట్లు లాగటం జరుగుతుంది. ఓకే. సో ఇవి అలా జరగవు. ఓకే. అయితే స్టెంట్ వేశాక మందుల విషయానికి వస్తే, సార్. స్టెంట్లు వేశాక ఆ ఏరియాలో పచ్చిదనం ఉంటుంది. ఈ పచ్చిదనం హీల్ కావడానికి 6 వారాల నుంచి తీసుకొని కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఓహ్! కొంతమందికి 6 వారాలకు హీల్ అయిపోతుంది, కొంతమందికి 5-10 సంవత్సరాల వరకు కూడా హీలింగ్ మిగిలిపోతుంది. ఓకే. హీలింగ్ అంటే ఏమిటి అంటే, మీకు దెబ్బ తగిలింది అనుకోండి, ఎరుపు ఉంటుంది. ఆ ఎరుపు స్కాబ్ లాగా ఫామ్ అయ్యి నార్మల్ స్కిన్కి మచ్చలాగా అయిపోవడానికి టైం పడుతుంది. సో అలానే గుండెలో మేము స్టెంట్ పెట్టినప్పుడు బెలూన్తో వెడల్పు చేసినప్పుడు అక్కడ ఇంజురీ అవుతుంది కాబట్టి దాని హీలింగ్ ఉంటుంది. సో ఇది మనం చేసిన దేనికి, దారి ఇవ్వడానికి, ఓకే. సరఫరా ఇవ్వడానికి, సరఫరా ఇచ్చాం. కానీ ఆ పచ్చిదనంతో ప్రాబ్లం. ఆ పచ్చిదనం ఉండటం అనేది మొదటి దశలో ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు మందులు ఆపితే టక్కని క్లాట్ అడ్డుపడి గుండెపోటు వస్తుంది. ఓకే. సో దాని అక్యూట్ ఎమర్జెన్సీ అది. సో అలా జరగకుండా మందులు వాడాలి. ఇది నేను చెప్పినట్టుగా ఈ పచ్చిదనం ఎంతో కొంత 1%, 2%, 3%, 50% ఏళ్ల తరబడి ఉండే అవకాశం ఉంటుంది. ఓకే. సో అది దానివల్ల మీరు మందులు అనేవి లైఫ్ లాంగ్ వాడాలి. కానీ ఏ మందు ఎంత మోతాదు, 2 1 యాంటీప్లేట్లెట్స్ అంటాం, అవి ఎటువంటివి వాడాలి అది మాత్రం డాక్టర్ యొక్క చాయిస్ ఉంటుంది. ఎక్స్పర్టీస్ బట్టి, డాక్టర్ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి, పరిస్థితులు బట్టి డాక్టర్ మారుస్తూ ఉండటం జరుగుతుంది. సో వీళ్ళు మందులు ఎప్పటికి వాడటం అనేది మస్ట్, కానీ అవే మందులా మారతాయా అనేది పక్కన పెట్టాలి. డాక్టర్ని సంప్రదిస్తూ పోతే వారే చూసుకుంటారు. డ్రింకింగ్ వైన్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. ఇట్స్ మిత్ ఆర్ ఫ్యాక్ట్ సార్? అది ఫ్యాక్ట్ అండి. కానీ డ్రింకింగ్ వైన్ అంటే కుడితి తాగినట్టు తాగకూడదు. ఓకే. దీన్ని లిమిట్లో తాగాలి.
అంటే ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు వైన్ తాగమంటున్నారు అంటే రోజు అదే పనిగా తాగి అలా చేయకూడదు. ఓకే. వైన్ ఇన్ లిమిట్ ఈజ్ యాక్చువల్లీ ప్రొటెక్టివ్ టు హార్ట్. ఓకే. అలా అని చెప్పి తాగని వాళ్ళని తాగమని చెప్పం. ఓకే. తాగేవాళ్ళు ఆల్కహాల్ ఆల్రెడీ తాగేవాళ్ళు మితిమీరి తాగకుండా హ్మ్. తగ్గించి తాగటం ఒకటి, వైన్కి షిఫ్ట్ అవుతే బెటర్. ఇట్ ఈస్ ఓకే. హెల్దీ. వైన్ ఇస్ అంతేకాని తాగని వాళ్ళకి రికమెండ్ చేయకూడదు. కీటో డైట్ అంటాం కదా సార్, ఇట్ ఈస్ గుడ్ ఫర్ హార్ట్. కీటో డైట్ ఈజ్ గుడ్ ఫర్ హార్ట్ బట్ ఎక్స్ట్రీమ్ కీటో డైట్ కాదండి. ఓకే. అంటే ఈ కీటో డైట్ అనేది సైంటిఫిక్ వేలో చేయాలి. చాలామంది ఏం చేస్తారు, యూట్యూబ్ వీడియోలు చూసేసి చేస్తూ ఉంటారు. అది చాలా తప్పు. డైటీషియన్ని ప్రాపర్గా సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న డైటీషియన్ని కలిసి చేయాలి. ఎందుకంటే కీటో డైట్ చేసినప్పుడు కొంతమంది తెలియక బాగా తగ్గిపోవాలని కానీ హెల్త్ కోసం కాన్షియస్ అయ్యి కానీ విపరీతంగా చేసినప్పుడు కీటో లోపల ఎసిడోసిస్ అనే చెడు పదార్థాలు చేరుకొని మీ గుండెని పక్కకు పెట్టండి, బాడీలో అన్ని మార్పులు వచ్చే చెడు పదార్థాలు చేరి ఆయాసము, ఈసీజీలో మార్పులు, ఓకే. గుండె ఆగిపోయే వరకు కూడా రావచ్చు. కార్డియాక్ అరెస్ట్ వచ్చి వెంట్రికులర్ టెక్కడలు కూడా రావచ్చు. సో ఇది సరైన దిశలో చేయాలంటే సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్తో ఉన్న డైటీషియన్ని సంప్రదించి చేయటం, లేదా చాలా ఫర్మ్స్ ఉన్నాయి ఇప్పుడు డైట్ ఫర్మ్స్. సో మీరు ఎక్కడైతే ఎన్రోల్ అయ్యారో ఆ ఎన్రోల్ అయిన దాంట్లో డైటీషియన్ ఉన్నారో లేదో చూసుకోవాలి. సంబడి షుడ్ సూపర్వైజ్. మీ సొంతంగా చేయకూడదు. అంటే మొత్తం ఓన్లీ ప్రోటీన్ తీసుకొని హై కంటెంట్ ఆఫ్ ఫ్యాట్ మింగేసి కార్బోహైడ్రేట్ జీరో చేసి ఇట్లా విచ్చలవిడిగా చేయకూడదు. బట్ ఇట్స్ ఎ గుడ్ డైట్. కీటో డైట్ ఈస్ ఎ గుడ్ డైట్ బట్ విత్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ప్రాపర్ గైడెన్స్, అండర్ ప్రాపర్ గైడెన్స్. స్లీప్ డిప్రివేషన్ కెన్ ఇంక్రీజ్ హార్ట్ డిసీజ్. డెఫినెట్గా ఇది కూడా స్టడీస్ రీసెర్చ్ Fact. సపోర్ట్ చేస్తుంది. ఫ్యాక్ట్. ఓకే. నిద్రలేమి అనేది, అంటే తక్కువగా నిద్రపోవటం అనేది ఓవర్ టైం, అంటే ఈ 10 రోజులు నిద్రపోకపోతే నెక్స్ట్ రోజు హార్ట్ అటాక్ వస్తుందని కాదు. ఓవర్ టైం నిద్ర అనేది, నిద్రలేమి ఉన్న వాళ్ళకి ఓకే. ఓవర్ టైం ఇట్ ఈస్ సంథింగ్ లైక్, నేను ఎగ్జాంపుల్ చెప్తుంటాను ఎవరు అందరికీ, ఇది ఇదేనే కాదు అన్నిటికీ ఈ క్రానిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓకే. స్మోకింగ్ అవ్వచ్చు, డయాబెటీస్ అవ్వచ్చు, హైపర్ టెన్షన్ అవ్వచ్చు, ఇప్పుడు నిద్రలేమి అవ్వచ్చు. వీటన్నిటిది ఎఫెక్ట్ ఒక్క రోజులో రాదు, రోజులు. అయితే స్మోకింగ్ ఒక్కటి మాత్రం సడన్ ఎఫెక్ట్ రావచ్చు, తాగిన రోజే ఇబ్బంది కలగచ్చు. సో అది కొంచెం డిఫరెంట్. బట్ ఈ నిద్రలేమి ఇవన్నీ కూడా ఒక్క రోజులో జరిగేవి కావు. ఇవన్నీ ఏళ్ళ తరబడి, అంటే మీకు నీట్ ఎగ్జామ్లో మనకి సీట్ రావాలి అంటే ఆ ముందు రోజు మనం ఎల్కేజీ నుంచి మన ఫౌండేషన్ బట్టి ఉంటుంది, ఇంటర్మీడియట్లో చదివిన దాన్ని బట్టి ఉంటుంది అన్ని. అంతేగాని ఏది చదవకుండా డైరెక్ట్గా నువ్వు నేను ఇవాళ నీట్ రాస్తా అని చెప్పి ఈ రోజు నుంచి చదివితే 10 రోజుల ముందు నువ్వు కొట్టలేవు సీట్. సో అలాగా ఏదైనా ఫర్ దట్ మ్యాటర్ ఎనీ ఎంట్రన్స్ మీరు ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్, ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్, ఐక్యూ ఈజ్ హై, స్టిల్ నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ముందుకెళ్ళాలంటే దిర్ షుడ్ బి స్ట్రాంగ్ ఎఫర్ట్ అండ్ కన్సిస్టెంట్, అండ్ నువ్వు ఈవెన్ షార్ట్ ఎఫర్ట్ చాలా కష్టపడాలి. ఒక రోజులో గంటలో నువ్వు చదివి కొట్టలేవు. సో సిమిలర్గా ఇవి కూడా అంతే. ఈ ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ నిద్రలేమి అనేది ఓవర్ టైం, అంటే ఒక డెకేడ్ నిద్రలేమి లేకపోతే దాని ఎఫెక్ట్ మెల్లగా కనిపిస్తుంది. అంతేగాని మనకి ఒక్క రోజులో కానీ 2 రోజుల్లో కానీ నెలలో కానీ కనిపించదు. బట్ ఇట్ ఈస్ ఎ రిస్క్ ఫ్యాక్టర్. స్మోకింగ్ హుక్కా కెన్ కాజ్ హార్ట్ అటాక్స్ ఇన్ బ్రహ్మాండంగా కాజ్ చేస్తాయండి. స్మోకింగ్ హుక్కా అంటే హుక్కాలో టొబాకో ఉంటుంది నా ఉద్దేశం. టొబాకో లేదు అని కొంతమంది అంటుంటారు, అది కరెక్ట్ కాదు నా ఉద్దేశం. మీరు తెలుసుకోవాలి, నిజంగా సరదాకేదో హుక్కా స్టైల్కి పట్టుకోవటం, దాంట్లో ఏమీ లేకపోవటం, ఏదో ఫ్లేవర్ అంటారు, ఆ ఫ్లేవర్ ఉంటే తప్పులేదు. కానీ దాంట్లో నికోటిన్ ఉంటే, నికోటిన్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఉంటే డెఫినెట్గా దే ఆర్ గోయింగ్ టు హార్మ్ ఈక్వల్లీ యాజ్ స్మోకింగ్. మామూలుగా స్టెంట్స్ వేసిన వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయా సార్? స్టెంట్లు వేసాక ఇన్ఫెక్షన్ చాలా అరుదండి. స్టెంట్స్ వేసాక ఇన్ఫెక్షన్ అనేది, అంటే స్టెంట్కి ఇన్ఫెక్షన్, మీరు అడిగిన ప్రశ్నలో 2 ఉన్నాయండి. ఒకటి స్టెంట్ వేసినందుకు ఇన్ఫెక్షన్ వచ్చి జ్వరాలు వచ్చినాయా అనేది ఒక ప్రశ్న. 2 స్టెంట్ వేసిన వాళ్ళల్లో ఇన్ఫెక్షన్కి ప్రోన్ ఉంటారా? సో స్టెంట్ వేసిన వాళ్ళ ఇన్ఫెక్షన్కి ప్రోన్ అనే మాట లేదు. స్టెంట్ వేసిన వాళ్ళలో ఇన్ఫెక్షన్కి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం కానీ ప్రత్యేకమైన ఇది ఏమీ లేదు. కానీ స్టెంట్లు వేసేది కొన్ని చోట్ల ఊర్లలో, మీకు ఊర్లని కాదండి, ఊర్లని నేను పర్టికులర్ చెప్పకూడదు, బట్ చాలా చోట్ల పేషెంట్స్కి తక్కువ రేట్లో చేయాలనే తాపత్రయంతో తక్కువ కాస్ట్లో అందిద్దామనే ప్రయత్నంలో ఎక్విప్మెంట్ ప్రాపర్గా ఉన్నా కూడా రీయూజబుల్ క్యాథటర్స్ రీయూజ్ చేస్తారు. సో ఈ రీయూజ్ అనేది ఇండియాలో జరుగుతూ ఉంటుంది. ఇది తప్పు కాదు, ఎందుకంటే అలానే మనము
మన ప్రజలకి తక్కువ కాస్ట్‌లో చేయడం జరుగుతుంది. కానీ అలా అని చెప్పి ఆ రీయూజ్‌కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్. ఎగ్జాక్ట్‌లీ ఎన్ఏబిహెచ్ అని ఉంటుంది. ఈ ఎస్. అక్రిడిషన్స్ ఉంటాయి. వాటి బట్టి ఎలా చేయాలి, ఎన్నాళ్ళు వాడాలి, ఎన్నిసార్లు వాడాలి అనేది ఉంది. బై గాడ్స్ గ్రేస్ నేను చేసే ఇన్స్టిట్యూట్లో ఇలాంటిది అలౌ చేయరు అసలు. సో మనకు రీయూజ్ అనేది ఛాన్సే లేదు. సో కొన్ని అక్రిడిషన్స్లో రీయూజ్ ఉండదు, కానీ కాస్ట్ పేషెంట్కి పెరుగుతుంది. సో ఈ రీయూజ్ అనేది వాడితే ఆ రీయూజ్ ప్రాపర్గా చేయని పక్షంలో డాక్టర్ ఎంత శ్రద్ధ తీసుకున్నా కూడా స్టెంట్ వేసాక స్టెంట్ ఇన్ఫెక్షన్ రావచ్చు. ఓకే. సో ఈ స్టెంట్ ఇన్ఫెక్షన్స్ అరుదు. ప్రాబబ్లీ నేను నా ఉద్దేశంలో ఒక 3 ఏళ్ళకి ఒకటి చూడటం జరుగుతుంది. ఓకే. ఏది అన్ని పకడ్బందీగా జరిగిన వాళ్ళలో 3 ఏళ్ళకి కాదు కదా, నాకు తెలిసి 20 ఏళ్ళకి ఒకటి చూస్తావేమో. ఓకే. అన్ని ఇన్ఫెక్షన్స్. స్టెంట్ ఇన్ఫెక్షన్ 20 ఏళ్ళకి ఒకటి చూడొచ్చు నువ్వు. అన్ని జాగ్రత్తగా చూసి ఓకే. రీయూజ్ లేకుండా, మెటీరియల్ రీయూజ్ లేకుండా అన్ని స్టెంట్ చేసిన వాళ్ళలో రీయూజబుల్ వాళ్ళలో కొంచెం పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. మేబీ మేము 3 ఇయర్స్కో 2 ఇయర్స్కో ఒకటి చూడటం జరుగుతుంది. ఓకే. సో ఇవి మేము అక్కడి నుంచి ఇక్కడికి నుంచి వచ్చిన కేసెస్లో ఈ స్టెంట్ ఇన్ఫెక్షన్ వచ్చి పాపం చాలా బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. యాంటీబయాటిక్స్ అవి చాలా రోజులు ఇవ్వాల్సి వస్తుంది. ఆ స్టెంట్ ఎక్స్ప్లాంట్ చేసి తీసేసి బైపాస్ సర్జరీకి పోవాల్సి వస్తుంది. ఇట్స్ ఎ బిగ్ మెస్, సీరియస్ మెస్. ఓకే. ఇట్స్ నాట్ గుడ్. ఎంఆర్ఐ స్కాన్ ఇప్పుడు మామూలుగా ఆఫ్టర్ స్టెంట్స్ వేసిన వాళ్ళకి ఎంఆర్ఐ స్కాన్ చేయొచ్చా చాలా సార్? చాలా మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే చాలా మందిలో ఒక అపోహ ఉంటుంది, స్టెంట్స్ వేసాక ఎంఆర్ఐ చేయకూడదని. స్టెంట్స్కి ఎంఆర్ఐకి సంబంధం లేదు. స్టెంట్ ఓకే. వేసిన వెంటనే కూడా ఎంఆర్ఐ చేయొచ్చు. చేసుకోవచ్చు. మరి ఎక్కడ అది పేస్ మేకర్ డివైజెస్, ఎస్ సార్. పేస్ పేస్ మేకర్స్ పెడతాము డివైజెస్. ఈ డివైజెస్ పెట్టిన వాళ్ళకి స్టెంట్లు కావు. డివైజెస్ అమర్చిన వాళ్ళకి ఎంఆర్ఐకి వెళ్ళేదానికి ఇప్పుడైతే ఆస్కారం కూడా ఉంది. కానీ పాత రోజుల్లో అయితే ఎంఆర్ఐ కంపాటబుల్ డివైజెస్ లేవు. ఓకే. సో ఈ డివైజెస్ ఏవైనా పెట్టాక ఎంఆర్ఐ వీలే కాదు. ఇప్పుడు మాత్రం లాస్ట్ ఒక 5 ఏళ్ల నుంచి కొత్తగా ఎంఆర్ఐ కంపాటబుల్ డివైజెస్ వచ్చినాయి, పేస్ మేకర్స్. ఈ డివైజెస్ పెట్టిన వాళ్ళకి, ఎంఆర్ఐ కంపాటబుల్ ఉన్న వాళ్ళకి టక్కన ఎంఆర్ఐలోకి వెళ్ళకూడదు. ఓకే. మీరు ఎంఆర్ఐకి వెళ్ళే ముందు కొన్ని మోడ్స్ మార్చి తీసుకెళ్తారు. ఓకే. సో ఆ విధంగా చేయడానికి ఇప్పుడు కొత్త డివైజెస్కి ఆ ఆస్కారం ఉంది. అంతేగాని స్టెంట్స్కి మాత్రం ఈ ప్రాబ్లం లేదు. స్టెంట్స్ వేసాక వాళ్ళు ఎన్ని ఇయర్స్ వరకు బతకడానికి ఛాన్స్ ఉంటుంది సార్? ఇది చాలా మంచి ప్రశ్న. మీరు అడిగింది చాలా మార్చి రకరకాల క్వశ్చన్స్ నాకు పేషెంట్స్ నుంచి వస్తాయి. ఓకే సార్. ఒకటి, స్టెంట్ వేశాక సార్ ఈ స్టెంట్ ఎన్నాళ్ళు ఉంటుంది అనేది ఫస్ట్ క్వశ్చన్ నేను విన్నది. మనం చచ్చే వరకు ఉంటుంది. స్టెంట్ వేసాక అది డివైస్ లోపల పెట్టావు, ఇందాకే చెప్పా స్టెంట్ ఇమిడిపోతుంది, స్టెంట్ లాగలేవు, ఇంకెక్కడ పెట్టింది అక్కడే ఉంటుంది అన్నాను. సో స్టెంట్ నీతో పాటు ఎప్పుడు ఉంటుంది. సో నీ ప్రశ్న అది అయినా కూడా నీ ఉద్దేశం అది కాదు. ఓకే. పేషెంట్ ఉద్దేశం ఏంటంటే స్టెంట్ వేసిన స్టెంట్ మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా ఉంటుందా అనేది ప్రశ్న. ఓకే. అంటే ఎందుకు వేసాము స్టెంట్? పూడికని పక్కకి జరిపి దారి ఇచ్చావు. సో ఈ దారి అదే విధంగా ఉంటుందా అనేది పేషెంట్ యొక్క యాక్చువల్ క్వశ్చన్. అది అడగటానికి తర్జన భర్జన అయ్యి స్టెంట్ ఎన్నాళ్ళు ఉంటుంది అంటారు. స్టెంట్ లైఫ్ లాంగ్ ఉంటుంది. స్టెంట్ గ్యారంటీ ఉంటుందా అంటారు. అది తప్పు క్వశ్చనే. అవును సరే. తర్వాత మీరు అన్నట్టు పేషెంట్ అంటే ఎప్పుడు చచ్చిపోతారు అంటే కుదరదు. స్టెంట్కి చావుకి సంబంధం లేదు. స్టెంట్కి చావుకి సంబంధం లేదు. స్టెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్కి, బాధ తగ్గటానికి నువ్వు పెట్టావు, దారిని ఇచ్చావు. దారిని అయితే లైఫ్ అనే మాట ఇందాక వాడాను. ఆ లైఫ్ ఎక్కడంటే అక్యూట్ ఎంఐ, హార్ట్ అటాక్స్లో, గుండెపోట్లు పరిస్థితుల్లో మాత్రం స్టెంట్ లైఫ్ని ఇస్తుంది. ఎందుకంటే నువ్వు స్టెంట్ వేయకపోతే వాళ్ళ ప్రాణం పోయే అవకాశం ఎక్కువ. 100లో 30 పైన మంది చనిపోతారు నువ్వు స్టెంట్ ఆ సమయంలో స్టెంట్ వేయకపోతే. సో ఈ స్టెంట్ వేయటం వల్ల వాళ్ళలో ప్రాణం వెనక్కి వచ్చినట్టు. అయితే ఇది మళ్ళీ అలా జరుగుతుందా అనే ప్రశ్నకి, స్టెంట్లోకి మళ్ళీ వ్యాధి వస్తుందా అనే ప్రశ్న అది యాక్చువల్గా. స్టెంట్లో మళ్ళీ వ్యాధి వచ్చే అవకాశం 100లో అన్ని కండిషన్స్, అంటే పేషెంట్ క్యారెక్టరిస్టిక్స్ బాగున్నాయి, పేషెంట్ సరైన పద్ధతిలో నడవడి, అంటే మనం చెప్పిన డాక్టర్ చెప్పిన విధంగా నడవడి ఉంది, అంటే సిగరెట్ ఎక్సర్సైజ్, ఫుడ్, సిగరెట్ జోలికి వెళ్ళకపోవటం, డయాబెటీస్ కంట్రోల్, రక్తపోటు కంట్రోల్, ఇవన్నీ ప్లస్ మందులు, ఇవన్నీ చేసి ఆ క్యారెక్టరిస్టిక్స్ బాగున్నాయి. నెక్స్ట్ డాక్టర్ ఎక్స్పర్ట్ హూ హ్యాస్ డన్
హ్యాస్ డన్ ఇట్ వెరీ వెల్. మంచిగా పద్ధతిగా చేశారు, ఫుల్ పర్ఫెక్ట్గా చేశారు. ఇవన్నీ కూడా ఉన్నాక కూడా 100లో ఒకళ్ళకి లేదా ఇద్దరికి 6 నెలల నుంచి 18 నెలల సమయంలో, అంటే 6 నెలల నుంచి సంవత్సరంన్నర మధ్యలో మళ్ళీ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. సో దీని మెజర్ ఇలా ఉంటుంది, అంతేగాని స్టెంట్ వేసాక ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అలా కాదు. సో దీని మెజర్ అలా ఉంటుంది. ఈ అవకాశం తక్కువ మందికి ఉంటుంది. నేను చెప్పినట్టు ఒకళ్ళకో ఇద్దరికో ముగ్గురుకో మ్యాక్సిమం ఉంటుంది. మిగతా అందరికీ ఎప్పటికీ అది చక్కగా ఉంటుంది. అయితే మీరు ఫస్ట్ జబ్బు ఎలా వచ్చింది? స్టెంట్ ఉందా అక్కడ? లేదు సార్, మరి జబ్బు ఎలా వచ్చింది? ప్రాపర్గా వర్క్ చేయలేదు కాబట్టి. లేదు, స్టెంట్ లేకుండా జబ్బు వచ్చింది. ఓకే, సో నీకు stent, స్టెంట్ okay, ఉండాల్సిన అవసరం లేదు. సో జబ్బు నీకు స్టెంట్ లేని చోట కూడా వేరే చోట కూడా రావచ్చు. Yes. స్టెంటే కాదు, వేరే చోట రావచ్చు. సో జబ్బు మళ్ళీ రాకుండా మన ప్రయత్నాలన్నీ చేయాలి. ఉత్త స్టెంట్ను మొత్తం ఆర్టరీకి వేయలేదుగా, పక్క ఆర్టరీకి వేయలేదుగా, ఇక్కడ అవసరం అక్కడ వేసావు. సో జబ్బు నీకు ఇంతకుముందు ఎలా వచ్చింది? స్టెంట్ లేకుండా వచ్చింది. సో నీకు ఎక్కడైనా కూడా అలా రావచ్చు మళ్ళీ. సో అది మా దృష్టి కేంద్రీకరించాలి దాని మీద. మీ 25 సంవత్సరాల అనుభవంలో మీరు ఫేస్ చేసిన ఏవైనా ఫన్నీ ఇన్సిడెంట్స్ ఉన్నాయా సార్? చాలా ఉంటాయమ్మా, చాలా. ఇది అంటే నాట్ టు అఫెండ్ ఎనీ పేషెంట్ కానీ పీపుల్ కానీ, మాకు యాజ్ ఎ డాక్టర్, మాకు అంటే నేను అందరి డాక్టర్ వైద్యుల్ని తీసుకుంటున్నా. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ మాకు తెలియదు కానీ మా వరకు ఇప్పుడు తీసుకున్నట్టయితే ఈ డాక్టర్లు సగం కాదు, 90% ఆఫ్ దేర్ లైఫ్ గోస్ విత్ ద పేషెంట్స్. అంటే పేషెంట్స్ని పొద్దున్న నుంచి 9ంటికి మొదలెడితే ఈవినింగ్ 7 గంటల వరకు, కొంతమంది 7, 9, 10 వరకు కూడా పేషెంట్లకి రిలేటివ్స్తోనే ఉండటం జరుగుతుంది, వాళ్ళని చూడటం. సో ఏదైనా రిలాక్సేషన్ కానీ కామెడీ కూడా వాళ్ళతోనే అవుతుంటుంది. సో ఇవన్నీ కూడా డాక్టర్స్గా మధ్య మధ్యలో కాఫీ తాగినప్పుడు లంచ్ టైంలో డాక్టర్లు వైద్యులు డిస్కస్ చేసుకొని నవ్వుకోవడం కూడా జరుగుతుంది. అలా అని చెప్పి ఇది నథింగ్ టు అఫెండ్ అగైనెస్ట్ ఎనీ పేషెంట్, బట్ కామెడీస్ చాలా జరుగుతాయండి. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే చాలాసార్లు నేను ఎప్పుడు గట్టిగా ఉంటాం ప్రశ్నలు వేసే చోట. ఎందుకంటే పేషెంట్స్కి అలవాటు ఏంటి అంటే మనం అడిగిన ప్రశ్న కాకుండా దాని చుట్టూ తిరగటం జరుగుద్ది. ఇది కామన్, అది పేషెంట్ సైకాలజీ. అంటే నేను పేషెంట్ అయినా నా పరిస్థితి అలానే ఉండొచ్చు. సో ఏమిటి అంటే ఇప్పుడు నువ్వు వచ్చినప్పుడు నీకు బాధ ఏమిటి అని అడిగితే, నేను పొద్దున్నే ఆటో ఎక్కొచ్చాను, బస్సులో తర్వాత అక్కడికి ఆటో నుంచి దిగి బస్సు ఎక్కాను, ఆ తర్వాత నాన్నగారు ఫోన్ చేశారు, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళమన్నారు, ఆయన ఇంజెక్షన్ ఇచ్చాడు, ఈ తర్వాత ట్యాబ్లెట్లు ఇవ్వగానే ఇటు వెళ్ళాను, నేను అడిగింది ఏంటి, మీ బాధ ఏమిటి అని అడిగాను. అంటే మళ్ళీ అలానే మొదలవుద్ది. సరే అప్పటికి నువ్వు కరెక్ట్ చేసావు, అప్పుడు ఏమంటారంటే గ్యాస్ ప్రాబ్లం అంటారు. అప్పుడు నేను అంటాను, గ్యాస్ ప్రాబ్లం అంటే అదే మీ బాధ ఏంటో చెప్పండి, గ్యాస్ అంటే అదే సార్ గ్యాస్ ప్రాబ్లం అంటారు. సో ఇప్పుడు మా ఉద్దేశం ఏంటి, నువ్వు గ్యాస్ ప్రాబ్లం అని డిసైడ్ అయిపోతే ఎట్లా? నీ బాధని చెప్తే నేను గ్యాసా కాదా చెప్తాను. సో నీ బాధ ఏంటి అని అన్నిసార్లు అడిగాక కూడా ఇలా జరిగినప్పుడు ఒకసారి నేనేం చేశాను, నేను జనరల్గా అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏమి అడిగానంటే, ఈ బాధ అంటే మంట, బరువు పట్టేసినట్టు ఉంటాం, ఇదంతా పీకేసినట్టు ఉండటం, నొప్పి, ఇలా అన్నా కూడా ఆయండి గ్యాస్ ప్రాబ్లం అండి అన్నాడు. ఇంకప్పుడు నేనేమన్నానంటే, మీ ఇంట్లో హెచ్పి గ్యాసా ఇండియన్ గ్యాసా అని అడిగితే ఆయన పక్కన ఉన్న వాళ్ళు మీలాగే అందరికి అర్థమై నవ్వుతున్నారు, ఈయన మాత్రం హెచ్పి గ్యాస్ అన్నాడు. నెక్స్ట్ నేను అడిగాను, మరి మీకు గ్యాస్ ఎన్ని రోజులకు వస్తుంది ఒక సిలిండర్ అన్న. అంటే 20 రోజులు, 28 రోజులు, 25 రోజులు అన్నాడు. ఆ తర్వాత నేను అన్నా, మరి గ్యాస్ సిలిండర్ అయిపోయాక బుక్ చేస్తే అంటే, బుక్ చేస్తే వచ్చేద్దండి, 3 రోజులు, వారం రోజుల్లో వచ్చేది, అప్పుడు రెడీగా ఉంది అన్నాడు. సరే మరి వచ్చేస్తుంది కదా, మరి వెంటనే బుక్ అయిపోయిన వెంటనే వస్తుందండి, వెంటనే వస్తున్నాడు. మరి ఏది గ్యాస్ ప్రాబ్లం అండి, బాబాయ్ అది కాదండి. సో ఈ విధంగా అప్పుడప్పుడు జరుగుతాయి ఇట్లా. సో ఇట్లా ఫన్నీగా అప్పుడప్పుడు మేము చేస్తాం, బట్ హర్ట్ చేయకుండా చేస్తాం. ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ నవ్వుతున్నారు, ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే నేను అన్నిసార్లు అడిగాక కూడా ఆయన ఇది గ్యాస్ అంటున్నాడని నేను ఈ విధంగా వెళ్ళాను. చాలాసార్లు ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, పేషెంట్ ఇంటర్ప్రిట్ చేసుకొని వచ్చేస్తారు. నాకు గ్యాస్ ప్రాబ్లం అని ఏది చెప్పరు. నువ్వు అలా చేసినట్టయితే చాలాసార్లు మిస్ అయిపోతుంది డయాగ్నోసిస్. ప్రాపర్ ఎక్స్ప్రెషన్, ప్రాపర్ కంప్లైంట్ని ప్రాపర్గా చెప్పడం అనేది, మనకున్న బాధని చెప్పుకోవాలి. ఎప్పుడు కూడా ప్రాపర్గా బాధని చెప్పినప్పుడే చాలామందికి టెస్టుల్లో తెలుస్తుంది అనుకుంటారు,
పరీక్షల్లో తెలుస్తుంది ఈ జబ్బులు అనుకుంటారు. అవును సార్. మెజారిటీ ఇప్పుడు పాత రోజుల్లో నాడి పట్టుకొని చెప్పేశారు అంటారు. చాలా మందికి తెలియదు. నాడి పట్టుకొని కాదు, నాడి పట్టుకొని మాట్లాడి చెప్తారు. ఓకే. నాడి పట్టుకుంటాం, ఆ! మాట్లాడుతుంటాం. ఓకే డాక్టర్ సార్. మాట్లాడి చెప్తాడు. ఓకే. ఇది జ్యోతిష్కమేం కాదు, అది ఎక్స్పర్టీస్. ఇప్పుడు నేను 4 మాటలు మాట్లాడాక, పల్స్ పట్టుకొని 4 మాటలు మాట్లాడాక 100లో 70 మందికి నా దగ్గరకు వచ్చే వాళ్ళకి ఇది గుండె ప్రాబ్లం, నీకు ఈ యాంజియోగ్రామ్ చేయాలి, బ్లాక్ ఉంటుంది, పెట్టేయాలి, స్టెంట్ అని కూడా పడే అవకాశం ఉంది అని చెప్పేయడం జరుగుతుంది. ఓకే. సో దట్ ఈస్ హౌ హిస్టరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో సిమిలర్గా ఇంకో జోక్ ఏంటంటే, పాపం కొంతమందికి లాంగ్వేజ్ ఇష్యూ అవ్వచ్చు, అన్ని ఇష్యూస్ అవ్వచ్చు. సో దాని ఎక్స్ప్రెషన్స్లో కొన్ని తేడాలు వస్తాయి. సో వాళ్ళు ఏంటంటే ఒకళ్ళు వచ్చి మన అడిగారు, సార్ ఇది ఆయాసం తగ్గిందా అండి అంటే, అవును సార్ పొద్దున్న రాత్రి ఫర్టిలైజర్ పెట్టుకుంటున్నాను అన్నాను. ఫర్టిలైజర్ ఏంటి అని మన వాళ్ళు, ఫర్టిలైజర్ ఏంటి సార్? అది నెబులైజర్. సో ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి. అంటే వాళ్ళకి వచ్చిన లాంగ్వేజ్ని అడ్జస్ట్ చేసేసుకొని మాట్లాడేస్తారు, మనం దాన్ని తీసుకుంటుండాలి. ఇలా ఇలా రకరకాల కామెడీలు కూడా జరుగుతుంటాయి. బట్ దే ఆర్ ఆల్ ఓకే. కాకపోతే కొంతమంది హర్ట్ అవుతారు ఉండాలి, దాన్ని బట్టి చూసి మాట్లాడుకోవాలి. ఇట్లా లాంగ్వేజెస్లో సమస్యలు కూడా వస్తాయి, కొన్ని మారిపోతుంటాయి. అంటే ఇన్సులేషన్ అంటారు, అట్లా రకరకాలు జరుగుతుంటాయి అవును సార్. లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకా అనేకమైన జోక్స్ ఉంటాయి చెప్పాలనుకుంటే. ఒకసారి ఇట్లనే మనకి ఫోన్ వచ్చింది. కోవిడ్కి ముందు మీరు గమనించినట్టయితే, కోవిడ్కి ముందు ఎవరికి ఈ పల్స్ ఆక్సిమీటర్ పెట్టి అవును సార్. అసలు చూడటం అనేది తెలీదు. తెలియదు. అక్కడి నుంచి మొదలైంది. అప్పుడు ఎందుకు పెట్టారు డాక్టర్లు? కోవిడ్ అనేది మహమ్మారి. ఇట్ ఈస్ ఎ న్యూ వైరస్, న్యూ చైల్డ్ ఇన్ ద కిడ్ అంటాం కదా, న్యూ. సో ఆ టైప్ అనమాట. సో నీకేంటంటే కొత్తగా వచ్చింది కాబట్టి ప్రతి మనిషిని టచ్ చేసి వెళ్తుంది. అది ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని టచ్ చేసి వెళ్తుంది కోవిడ్. సో అప్పుడేంటి, డాక్టర్లు సరిపోరు, ప్రతి మనిషికి వస్తుంది. ఇంట్లో ఒక అపార్ట్మెంట్ని తీసుకున్నప్పుడైతే ఒక అపార్ట్మెంట్లో ఒకళ్ళు చనిపోయారు కూడా ఆ రోజుల్లో, 2021లో. సో మీకు అంత ఎక్కువ లోడ్ ఉన్నప్పుడు ప్రతి డాక్టరు పేషెంట్ని రీచ్ కాలేడు. సో ఎవరు డాక్టర్ని సంప్రదించాలి, ఎవరు ఎమర్జెన్సీకి పోవాలని తెలవాలి అంటే అందరు దగ్గర కూడా రాలేరు. సో అప్పుడు ఈ పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకొని సాచురేషన్ డ్రాప్ అయితే వాళ్ళు ఎమర్జెన్సీకి వెళ్ళాలి. అది ఉద్దేశం. బాధ కలిగితే ఎలాగో వెళ్ళాలి, ఇది సాచురేషన్ తగ్గిపోతే డిఫరెంట్గా. దానికని పెట్టింది. ఇప్పుడు ఇళ్లలో అందరికి పెట్టుకొని ఎప్పటికప్పుడు స్కోర్ చూసినట్టు చూడటం స్టార్ట్ చేశారు. సో దీంట్లో కామెడీ ఏంటంటే, ఒకసారి ఒకళ్ళు ఫోన్ చేసి, సార్ మాకు మా అబ్బాయికి ఇప్పుడే చూసాం సార్, ఆక్సిజను 120 వస్తుంది సార్, ఏం చేయాలి అన్నాడు. అంటే ఆక్సిజన్ 100 వస్తుంది, 120 రాదు. అంటే వాళ్ళు తప్పు ఏదో చూసి ఏదో ఇటు అటు ఏదైనా అవనండి. సో అప్పుడు 120 వచ్చింది, మరి ఏం చేయాలి అంటే, నా పక్కన ఉన్న కొలిగ్ ఏమన్నాడు, వెంటనే చుట్టుపక్కల ఉన్న చెట్లు కొట్టేయండి అన్నాడు. సో ఇట్స్ చిన్న జోక్. అట్లా ఇలాంటి జోక్స్ కూడా క్రాక్ అవుతూ ఉంటాయి. బట్ దెన్ దీస్ ఆల్ లైట్ సైడ్ ఆఫ్. ఏం చెప్పారు సార్ 120 అంటే? ఇంతకీ ఆన్సర్ తర్వాత చెప్పావు, అది ఏం కాదే, అది 120 తప్పు, నువ్వు అది హార్ట్ రేట్ అయి ఉంటుంది, ఆక్సిజన్ 97, 95 పైన ఉంటుంది. అట్లా అసలు ఈ మధ్య అందరి ఇళ్లలో పల్స్ ఆక్సిమీటర్ ఒకటి, బీపీ మిషన్ ఒకటి, అంటే డయాబెటీస్ చూడకూడదు కాదు. ఇట్ ఈస్ గుడ్ దట్ దే ఆర్ అవైలబుల్. దాన్ని మితిమీరి వాడకూడదు, సరైన పద్ధతిలో వాడటం నేర్చుకోవాలి, దాని మీద ట్రైన్ అన్న అవ్వాలి. దాన్ని చూసి అడలిపోకూడదు. ఇప్పుడు మనిషి బాగానే ఉంటాడు, వీడికి 0 వచ్చి చచ్చిపోయినట్టే ఏంటి, ఇందులో 0 వచ్చింది అనుకోండి, సెన్సార్ పని చేయట్లేదని. అంతేగాని 0 ఎట్లా వస్తుంది మనిషి నడుచుకుంటూ? సో ఇట్లా అన్ని కామన్ సెన్స్ ఇష్యూస్ ఉంటాయి. సో దీన్ని పట్టుకొని దీనివల్ల పేషెంట్స్ పెరుగుతారు, అన్నెసరీ పేషెంట్స్ వస్తుంటారు. డజంట్ మ్యాటర్, డాక్టర్లకి ప్రాక్టీస్ పెరుగుద్ది కానీ నాన్ సెన్స్ ఉంటుంది. అండ్ అన్నెసరీగా పేషెంట్స్కి ఇబ్బంది ఉంటుంది. ఆ పర్టికులర్ పర్సన్ చాలా ఇబ్బంది పడిపోతాడు, జబ్బు లేకుండా ఉందనుకుంటాడు. ఇవి సమస్యలు. పేషెంట్ సైకాలజీ ఎలా ఉంటుంది సార్? మామూలుగా కొంతమంది ఏంటంటే, ఈ డాక్టర్ 2 minutesలో చూసి పంపించేశారు, అసలు చూసారంటావా అని డౌట్ మైండ్లో తిరుగుతుంటుంది. ఈవెన్ మీ ఆల్సో, నా అలాంటి వాళ్ళు కూడా. ఇంకా కొంతమంది ఏంటంటే, డాక్టర్ చాలాసేపు చూశారు, బాగా మాట్లాడారు అంటే మెంటల్గా వాళ్ళు ఫిక్స్ అయిపోతారు, సగం డిసీజ్ ఏదో తగ్గిపోయినట్టు. వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుంది? అంటే అందరు ఒక రకంగా ఉండరు. అయితే మెజారిటీ పీపుల్కి మీరు అన్నట్టు ఎక్కువ టైం స్పెండ్ చేసినప్పుడు సాటిస్ఫై అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ కొంతమందికి
ఎక్కువ టైం స్పెండ్ చేసి మాట్లాడాక ఈయనకి పెద్ద ప్రాక్టీస్ లేదు, ఎక్కువసేపు ఇంత స్పెండ్ చేయాల్సి చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళకి ఇది కూడా ఉండదు. అలా కూడా జరిగిద్ది. తక్కువ మంది అనుకోండి అలా అనుకునేవాళ్ళు. సిమిలర్గా తక్కువ మాట్లాడితే నచ్చదని ఏం లేదు. కొంతమందికి తక్కువగా మాట్లాడటం ఇష్టంగా ఉంటుంది. కట్టే కొట్టే తెచ్చేలాగా చెప్పి మందులు రాసి పంపించేస్తే దే ఆర్ హ్యాపీ. కొంతమందికి ప్రిస్క్రిప్షన్ ఎక్కువగా కనిపిస్తేనే హ్యాపీ అవుతారు, కొంతమంది తక్కువ. సో రకరకాల పేషెంట్స్ రకరకాల సైకాలజీ ఉంటుంది. అలా అని చెప్పి మనం మారకూడదు. డాక్టర్గా వైద్యుడిగా వీళ్ళకి ఏది చేస్తే న్యాయమో అది చేయాలి. ప్లస్ ఫైనల్గా వాళ్ళు సాటిస్ఫై అయ్యి హ్యాపీగా వెళ్ళాలి. సో అది నువ్వు ఎక్కువ మాట్లాడేవా తక్కువ మాట్లాడేవా ఎంత రాసావు మందులు అనేవి కావు, న్యాయం చేసావా లేదా అనేది ప్రశ్న. సో అది ఇట్ డిపెండ్స్ అన్నమాట. సార్ ఫైనల్గా గుండె సమస్యలు అండ్ గుండె వ్యాధులు తగ్గించడానికి అండ్ హెల్తీ హార్ట్ మెయింటైన్ చేయడానికి మనకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎలాంటి టిప్స్ పాటించాలి, బేసిక్ థింగ్స్ ఖచ్చితంగా అందరూ పాటించాల్సినవి? ఒకటి ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే ఎక్సర్సైజ్. ఓకే సార్. వ్యాయామము వారానికి మినిమం 4 రోజులు ఏకదాటిగా ఒక 30 నుంచి 40 నిమిషాలు చేసే విధంగా ప్రయత్నం చేయాలి. డైలీ అంటే అట్లీస్ట్ 4 డేస్ ఏ వీక్. అందరూ ప్రతిరోజు చేయకపోవచ్చు. 2 ఊబకాయం లేకుండా ప్రయత్నం చేయటం, అంటే లావు అవ్వకుండా ప్రయత్నం చేయడం. ఐడియల్ బాడీ వెయిట్ మీకు బిఎంఐ బట్టి తెలుస్తుంది. బిఎంఐని 22 to 24 మధ్యలో మెయింటైన్ చేయడం బెటర్. అలా నెక్స్ట్ వచ్చేసి మితిమీరిన కొలెస్ట్రాల్ డైట్ తీసుకోకూడదు. కొలెస్ట్రాల్ ఎక్కువ లేకుండా డైట్లో కొలెస్ట్రాల్ తక్కువగా, ఫ్రూట్స్ ఎక్కువగా, వెజిటేబుల్స్ ఎక్కువగా, పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేయాలి. కార్బోహైడ్రేట్స్ లిమిట్ చేయాలి, ఫ్యాట్ లిమిట్ చేయాలి, ప్రోటీన్ ఎక్కువగా తినాలి. సో ఇది ఫుడ్ విషయానికి వస్తే నెక్స్ట్ మీరు అలవాట్లలో అస్సలు ధూమపానం జోలికి వెళ్ళొద్దు, టొబాకోకి అసలు వెళ్ళకూడదు, పక్కన వాళ్ళు కూడా సిగరెట్ తాగకూడదు, మీరు వాళ్ళు తాగితే మీరు పక్కన ఉండకూడదు. సో ఇది తర్వాత ఆల్కహాల్ కూడా మితిమీరి తాగకూడదు. అండ్ ఇవి అలవాట్లు. ఈ తర్వాత మీరు ఇవి తీసుకున్నట్టయితే కొలెస్ట్రాల్ ఉంటే తెలుసుకొని గ్రహించి, అంటే ఎలా గ్రహిస్తామంటే మనిషికి లక్షణాలు ఉండవు, పరీక్షలు చేసుకొని దాంట్లో ఎక్కువ ఉందని అనుకున్నప్పుడు డాక్టర్ని సంప్రదించి మందులు లైఫ్ లాంగ్ వాడటం, ఇందాక చెప్పినట్టు జీవనశైలి మార్పులు చేయటం. తర్వాత మధుమేహం అంటే డయాబెటీస్, రక్తపోటు, హైపర్ టెన్షన్, ఈ రెండింటిని త్వరగా గుర్తించటం. ఉంది అని తెలుసుకున్నప్పుడు, అంటే ఈ రెండు కూడా సైలెంట్ డిసీజెస్. చాలామందికి అపోహ ఉంటుంది, ఈ రక్తపోటు అంటే అరుస్తారు కరుస్తారు అట్లా ఉండదు, వాళ్ళకి ఏమి లక్షణాలు ఉండవు. సో లక్షణాలు ఉండవు. ఆ లక్షణాలు ఉండవు కాబట్టి దాన్ని ముందుగా గ్రహించి దాన్ని అదుపులో పెట్టుకునే విధంగా మందులు వాడటం, జీవనశైలిలో మార్పులు చేసుకోవటం, అలానే మధుమేహాన్ని కూడా అదుపులో పెట్టుకోవటం, ఇవన్నీ చేయటం చేస్తే అవకాశం తగ్గుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ నాలెడ్జ్. Thanks a lot. They like to see you here. Thank you so much.